58వ శంకర జయంతి మహోత్సవాన్ని మనమందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. అట్లానే 133వ నడిసేదేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జయంతి మహోత్సవాన్ని కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ప్రతి వ్యక్తికి కావాల్సింది ఏంటి అంటే దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని మనుష్యుడిగా జన్మ ఎత్తడం, అట్లానే మోక్షం కావాలి అనే ఇచ్చ ఉండడం, అన్నిటికంటే మించి మహాపురుష సంశ్రయం అంటే మహాపురుషుల యొక్క సత్సంగం అనేది కావాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ కుదరదు. అలా శంకర జయంతి మహోత్సవాల్లో భాగంగా మా గురువు గారు ఆర్ వెంకటరామన్ కనబాఠి గారు ఎంతోమంది మహాపురుషులందరినీ కూడా ఈ వేదభవన ప్రాంగణానికి పిలిచి వారందరి ద్వారా ఎంతో గొప్ప సదుపదేశాలన్నింటినీ కూడా అందింపజేశారు. ముఖ్యంగా వారికి సాష్టాంగ ప్రణామాల్ని సమర్పించుకుంటూ ఉన్నాం. తర్వాత మరో విశేషం ఏంటి అంటే ఈరోజు గురువు గారు మాట్లాడే విషయం శంకరం లోకశంకరం అని శంకర భగవత్పాదుల వారిని గురించి గురువు గారు ఉపన్యసించబోతూ ఉన్నారు. గురువుగారి బిరుదుల్లో అభినవ షణ్మత స్థాపనాచార్య అని శంకరాచార్యుల వారికి ఏదైతే షణ్మత స్థాపనాచార్యాయ నమః అని ఒక అద్భుతమైన నామావళి ఉన్నదో అట్లానే మన షణ్ముఖ షణ్మ గురువు గారు కూడా ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం కౌమారం అని 6 ప్రధాన దేవతల్ని మనం అందరం కూడా పూజించుకుంటూ ఉంటాం. ఆ 6 ప్రధాన దేవతల్ని గురించి ఆయన జీవితం అంతా కూడా సమగ్రమైన ప్రవచనం చేసి ఉన్నారు. కాబట్టి అభినవ షణ్మత స్థాపనాచార్యులైన గురువుగారు రావడం అనేది ఇక్కడ మనందరికీ కూడా ఎంతో ముదావహమైన విషయం. ఇక్కడ గురువుగారు ఆయన మంచి కవులు, అట్లానే మంచి విద్యా వినయ సంపన్నులు, బహుగ్రంథ ద్రష్టలు, బహుగ్రంథ కర్తలు. అనేక గ్రంథాలని గురువుగారు రచించారు. అట్లాగే వారు రచించడమే కాకుండా ఎవరెవరైతే కవులు పండితులు గ్రంథాలను రచిస్తూ ఉన్నారో ఆ గ్రంథాలన్నింటికీ గురువుగారు ప్రిఫేస్ ఆయన యొక్క ముందు మాటనిచ్చి ఆ గ్రంథాలన్నింటికీ కూడా గొప్పతనాన్ని తెచ్చిపెడుతూ ఉన్నారు. ఇట్లా గురువుగారి గురించి చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని గంటలైనా మనం చెప్పవచ్చు. మనం ప్రతిరోజు కూడా ముగ్గురికి వందనాలు చేస్తూ ఉండాలి. ప్రత్యహం హి త్రయో వంద్యాః వేదాంత గురురీశ్వర ఆదౌ జ్ఞానాప్తయే పశ్చాత్ కృతజ్ఞత్వ నివృత్తయే అని మనకు సూక్తి ఉంది. పొద్దున్న లేవంగానే మనం ఉపనిషత్తులకి నమస్కారం చేయాలి. ఆ తర్వాత ఉపనిషత్తుల్లో ఉండే తత్వాన్ని మంచి ప్రవచన రూపంలో అందించే గురువులకి నమస్కారం చేయాలి. ఆ తర్వాత గురువు అనుగ్రహాన్ని కలిగింపజేసే ఈశ్వరుడికి కూడా మనం నమస్కారం చేయాలి. ఆ ప్రకారంగా మహాస్వామి వారి సందర్శనం తర్వాత ప్రవచన రంగం వైపు మలుపు తిరిగిన జీవనం కలిగిన వారు మన గురుదేవులు. కాబట్టి ముఖ్యంగా మనం ఎవరికి కృతజ్ఞత తెలపాలి అంటే పరమాచార్య స్వామి వారికి, నడిచే దేవులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి కృతజ్ఞత తెలపాలి. దేనికి? అత్యుత్తమ గురువులైన షణ్ముఖ శర్మ గారిని మనకు అందించినందుకు. అంతేకాదు సద్గురు శివానంద మూర్తి గారు ఆయన యొక్క ముఖ్య శిష్యులు మన గురువుగారు. అట్లా ఎంతోమంది గురువుల యొక్క పరిపూర్ణమైన ఆశీర్వచనాన్ని పొందిన శ్రీ షణ్ముఖ గురుదేవులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. అందులో వారు శంకర భగవత్పాదాచార్యుల వారిని గురించి ప్రసంగించబోతూ ఉన్నారు. శంకర శబ్దానికి తండ్రి వలె ఎల్లప్పుడూ కూడా కాపాడేవాడు అని అర్థం. విద్యారణ్య భాష్యంలో నమశంకరాయచ అన్నప్పుడు తండ్రి వలె ఎల్లప్పుడూ కూడా భక్తుల్ని కాపాడేవాడు అని అర్థం చెప్తారు. అట్లానే వేదంలో మనకు ఒక అద్భుతమైన ప్రార్థన ఉంది. షన్న ఏధి ద్విపదే షంచతుష్పదే. లోకంలో ఉన్న సమస్త జీవరాశులన్నింటికీ కూడా మంగళం కలగాలి అని వేదం ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉంటుంది. ఆ వేదంలో ఉండే తాత్పర్యాన్ని పరిపూర్ణంగా హృదయానికి పట్టించుకున్నవారు శంకరాచార్యుల వారు. అందుకనే కూడా శంకరం లోకశంకరం, సమస్త లోకాలన్నింటికీ కూడా తండ్రిలాగా అందరినీ తరతమ భేదం పాటించకుండా దగ్గరికి తీసుకుని తన జ్ఞానామృతం చేత ప్రకాశిస్తూ ఉండే తమ వాక్కుల ద్వారా అందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉన్న శంకరాచార్యుల వారి వైభవాన్ని ఈరోజు మనం అభినవ షణ్మత స్థాపనాచార్యులైన
శ్రీ షణ్ముఖ గురుదేవుల ద్వారా మనందరం కూడా వినబోతూ ఉన్నాం. మనందరం కూడా చాలా సావధాన చిత్తులమై ఈరోజు మనకి లభించిన ఈ భాగ్యాన్ని సద్వినియోగం మనం తప్పకుండా చేసుకోవాలి. అందరూ కూడా సావధాన చిత్తులై గురువుగారి భగవద్వాణిని వినవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. నా పేరు ధనవంతన శర్మ, నేను ఇక్కడ అధ్యయనం చేశాను. చిరావతి వారి శిష్యుడు. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీమజ్జగద్గురుభ్యో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ యజ్ఞేశాయ నమః. పరమ పవిత్రమైన ఈ వేద భవనంలో మరొక పవిత్రమైన సన్నివేశం ఇప్పుడు జరుగుతున్నటువంటి దివ్యమైన ఉత్సవాలు. అటువైపు ఆదిశంకర భగవత్పాదుల వారిని, ఆ తర్వాత కాంచీ యతీంద్ర శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని, వేదభవనం పెద్దలు శ్రీ వెంకట్రామ ఘనపాటి గారిని, ముగ్గురిని మనం స్మరించుకుంటూ చేసుకుంటున్నటువంటి ఉత్సవం లోక కళ్యాణం కోసం జరుగుతుంది ప్రధానంగా. ఎందుకంటే వారు సాక్షాత్తుగా లోక కళ్యాణం కోసం వచ్చినటువంటి సిద్ధపురుషులు కనుక వారి కోసం కాదు, వారి పేరున లోక కళ్యాణం కోసం మనం చేస్తున్నటువంటి దివ్యమైన కర్తవులు ఇవి. అయితే బహుకాల విరామం తర్వాత మళ్ళీ ఇక్కడికి నేను రావడం జరిగింది. ఒకప్పుడు ప్రతి ఏడాది ఈ వేద భవనంలో వచ్చి మంచి విషయాలు చెప్పుకున్న విషయం ఇవాళ ఉన్న శ్రోతలకు చాలామందికి తెలుసు. అవి మరపురానివి. 2020 తర్వాత నుంచి విరామం వచ్చింది. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత ఈ పవిత్రమైన వేదిక దగ్గర కూర్చుని ఒక్క పూటైనా భగవత్పాదుల వారి గురించి మాట్లాడుకోవడానికే ఇక్కడ సన్నద్ధం అవ్వడం జరుగుతున్నది. ఇక్కడ అనేక శాస్త్ర విషయాల్ని చర్చించుకున్నాం గతంలో. ఒకవైపు అపరోక్షానుభూతిని వ్యాఖ్యానించుకున్నాం సుమారు 1 వారం రోజుల పైన. అదేవిధంగా రాసపంచాధ్యాయి భాగవతాంతర్గతమైనటువంటిది మూలాన్ని వివిధ వ్యాఖ్యలతో అన్వయించుకుంటూ చెప్పుకోవడం జరిగింది. ఇలాంటివి చాలా చెప్పుకున్నాం, కానీ నా మనస్సులో కూడా గుర్తుండిపోయినటువంటి అంశాలు ఇవి.
ఈసారి ఈ కార్యక్రమంలో నేను లేను అనే లోటు లేకుండా ఒక పూట ఇక్కడికి వచ్చి శంకర స్మరణ చేసుకుంటున్నామంతే. ఇప్పుడు పెద్ద శాస్త్ర విషయ చర్చ చేయకుండా సామాన్యులకు కూడా శంకరుల గురించి తెలుసుకునేటువంటి అవకాశం కల్పించడం కోసం సామాన్య స్థాయిలోనే మాట్లాడడం జరుగుతున్నది. శంకరుల్ని ఎందుకు లోకశంకరులు అన్నారు అని దీనికి సంబంధించినటువంటి శ్లోకం పూర్ణ పాఠం మనకు తెలుసు. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని మాట. గురువుకు ఉండవలసిన లక్షణాలు ఈ శ్లోకంలో మనకు కనబడుతున్నాయి. గురువు ఎప్పుడూ కూడాను శాస్త్రసమ్మతమైనటువంటి మాట పలకాలి, అది బోధించాలి. అటువంటి వారిని గురువు అంటారు. అంతేగాని కొత్త శాస్త్రం తయారు చేసి కొత్త విషయం చెప్పేవారిని మన సంప్రదాయంలో గురువు అనకూడదు. ఎందుకంటే గురు శబ్దమే సంప్రదాయం నుంచి వచ్చినప్పుడు గురువుని ఎవరిని పిలవాలంటే దానికి ఒక సంప్రదాయం పరంపర ఉంటుంది. ఇక్కడ ఆ సంప్రదాయంలో ప్రధానంగా స్వబుద్ధి రచితై శాస్త్రే అని భగవద్గీతలో పరమాత్మ హెచ్చరించినట్లు నీ బుద్ధితో నువ్వు రచించుకున్న శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రమాణములు కావు అని చెప్పడం. అంటే నేను చెప్తున్నాను కనుక విను అని ఎవరైనా అంటే అది మనకు ప్రమాణం కాదు. ఇది ముందు గ్రహించవలసిన అంశం. శాస్త్ర ప్రమాణంతో మాట్లాడగలగాలి. శాస్త్రమునంటే ఏమిటి? ఇది ఒక మాట. శాస్త్రం అనగా ప్రధానంగా వేదమని పేర్కొనాలి. భగవానుడు శాస్త్ర శబ్దం 2 మార్లు భగవద్గీతలో పలుకుతారు. ఒకటి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో, ఒకటి శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నచ సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాంగతి. ఇందులో 2 విధాలు బోధ చేశాడు ఆయన. ఇది కార్యమా అకార్యమా అనే విషయం నిర్ణయించడానికి శాస్త్రమే ప్రమాణము అని ఒక మాట అన్నాడు ఆయన. రెండవది, ఎవడు శాస్త్ర విధిని అతిక్రమించి ప్రవర్తిస్తాడో వాడికి సిద్ధి ఉండదు, ఇహము ఉండదు, పరము ఉండదు అని 2 విషయాల్లో ఆయన శాస్త్రం యొక్క ముఖ్య ప్రాధాన్యాన్ని చెప్పాడు. అంటే భగవానుడు అంత గీతబోధ చేస్తున్నా నా వాక్యం విను అనకుండా శాస్త్రాన్ని ప్రమాణంగా చెప్పాడు. ఎందుకంటే అవతార పురుషుడైనా సరే శాస్త్ర ప్రమాణంగా చెప్పినప్పుడు ఆయన్ని మనం గౌరవిస్తాం. ఒకవేళ అవతార పురుషుడే శాస్త్ర ప్రమాణంగా చెప్పలేదనుకోండి, అవతారానికి దండం పెడతాం, ఆయన సిద్ధాంతాన్ని పక్కన పెడతాం. అలా గతంలో చేసిన సన్నివేశం మనకు తెలుసు. ఒక అవతారాన్ని మనం దశావతారాలు స్తుతించినా అది వేద సమ్మతం కాదు కనుక సిద్ధాంతాన్ని మాత్రం మనం గౌరవించం. అదేమిటి మీ అందరికీ స్పష్టమే. కృష్ణ పరమాత్మ ఆయనతో శాస్త్రం మొదలు కాలేదు, ఒక విధంగా ఆయనతోనే మొదలైంది. ఎలాగో అంటే ఆయన సాక్షాన్ నారాయణుడు పరమాత్మ గనక, సృష్టికే ముందున్నవాడు, ఆదిమధ్యాంతరహితుడు గనక ఆయనతోనే మొదలైంది. కానీ అవతార పురుషుడుగా పరమాత్మను స్వీకరించినప్పుడు ఆయన ఆ ముందు తన నుంచి ఆవిర్భవించిన వేద విద్య ఏదైతే ఉన్నదో దాన్నే ప్రమాణమని చెప్పాడు అవతారంలో. అందుకే మనం కృష్ణ రామాది అవతారాలని మనం గౌరవించడానికి కారణం అంటే మానవ శరీరం తీసుకుని మానవ భూమిలో మానవులతో పాటు సంచరించిన అవతారాలు ప్రధానంగా చెప్పుకున్నవి 2. ఇంకా కొన్ని ఉండవచ్చు కానీ ప్రధానంగా ఈ 2 కదా. ఈ రెండింటిని మనం ఎందుకు ఉపాసిస్తున్నాం, గౌరవిస్తున్నామంటే ఇరువురు కూడాను వేద ప్రామాణ్యాన్ని చెప్పడం వలన. వేదము శాస్త్రం, ఇది తెలుసుకోవాలి. అయితే వేదములో ఉన్నదే శాస్త్రం, ఇతిహాసాలు పురాణాలు ఇవి ప్రమాణములు కావని మరొక వర్గం తయారైంది. ఎందుకంటే కలిలో రకరకాలుగా అయోమయాలు పెట్టడానికి అనేక మంది బయలుదేరతారు. కొంతమంది ఏమంటారంటే వేదమే ప్రమాణం కానీ పురాణాలు ఇతిహాసాలు కావని. ఇంకా ఘోరం ఏంటంటే ఈ పూజలు పునస్కారాలు ఉపాసనలు అక్కర్లేదు, కేవలం బ్రహ్మజ్ఞానం ఉంటే చాలు, ఇవేవి ప్రమాణములు కావని. ఇంకొక అద్వైత పండితులను చెప్పుకునేటువంటి వారు ఇప్పుడు మన వ్యక్తులను ఎవరిని అనంగానే వారి మాటల వల్ల సమాజానికి ప్రమాదం కనుక ఆ మాటలు మాత్రమే మనం సవరించుకుంటున్నాం మనకు స్పష్టత కోసం. అంతేగాని వారిని ఖండించడమో పెద్దవాళ్ళని ఎత్తి చూపడమో కాదు. అనేక రకాల మాటలు ఇప్పుడు అనేక రకాలుగా వినబడుతున్న కాలంలో అయోమయం కలగకుండా ఉండడం కోసం కొన్ని విషయాలు. ఎందుకంటే కొన్ని చూడడం జరిగింది. సంపూర్ణంగా వేదాంతంలో మహాపండితులు, సంస్కృతంలో ఉద్దండులు, ఆంగ్లాది భాషల్లో కూడా ప్రవచించగలిగినటువంటి వారు బయలుదేరి ఏం చెప్తారంటే సంప్రదాయం అనేది అంత ముఖ్యం కాదు, సంప్రదాయం అనేటువంటిది ఫ్రోజన్ థాట్. వారన్న యథాతథ శబ్దం. ఫ్రోజన్ థాట్ అంటే అర్థం ఏంటండి? స్తంభించిపోయిన ఆలోచన అని. ఇక్కడ అంటే సంప్రదాయంగా ఉండకూడదని. చిత్రం ఏంటంటే ఆయన వెనకాల ఆయన చిత్రపటం చాలా పెద్దది ఉంది మాట్లాడుతుంటే. అంటే మరి విగ్రహాలు పూజలు అక్కర్లేదు కూడా ఆ విగ్రహం ఎందుకో మనకు అర్థం కాదు. రెండవది
సంప్రదాయం అన్నప్పుడు ఆయన ఒక సన్యాస సంప్రదాయం ప్రకారంగానే వారు అనుకున్నది ఒక సంప్రదాయం ప్రకారంగా సన్యాస వేషం వేసుకుని మాట్లాడుతున్నారు. మరి సంప్రదాయం అక్కర్లేదన్నప్పుడు కాషాయం ధరించడం సన్యాస సంప్రదాయం అది మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది? బాధాకరమైన అంశం ఏంటంటే వినేవాళ్ళు విచక్షణ లేకుండా వినడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ వారే ప్రశ్నించగలగాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే సంప్రదాయం అనేది చాలా ప్రధానమైన అంశము. ఈ సంప్రదాయం ఎక్కడి నుంచి స్వీకరిస్తారు అంటే శాస్త్రములు ప్రధానం వేదం అయినప్పటికీ కూడా వేదంలో ఉన్నదానికే చెప్పడానికి వచ్చిన మహర్షులు అందించిన మరొక వాంగ్మయం ఉంది మనకి. దాన్ని మనం పురాణం అంటాం. ఇక్కడ పురాణం అనేటప్పుడు అది ఒకే విద్య, ఒకే పురాణ విద్య అత్యంత ప్రాచీనమైనది. అందుకే ఉపనిషత్తుల్లో కూడా పురాణముల యొక్క ప్రస్తావన ఉంది. విద్యాస్థానముల గురించే చెప్పేటప్పుడు పురాణములను కూడా చెప్పారు. పురాణాలకి ఎంత ప్రాధాన్యం ఉన్నది అంటే బ్రహ్మదేవుడు సృష్టి ఆదియందు పురాణమును స్మరించి వేదాన్ని చెప్పేట. అది అంటే ముందు పురాణం వచ్చిందా వేదం వచ్చిందా అంటే బ్రహ్మదేవుడు పురాణమును స్మరించాడంటే గత కల్పముల్లో పురాకల్పముల్లో జరిగినవన్నీ స్మరణ చేసుకుని అపౌరుషమైన వేదాన్ని తన నుంచి వ్యక్తపరిచాడని అర్థం చేసుకోవాలి. పురాకల్పముల్లో జరిగింది పురాణం, పూర్వకల్పముల్లో జరిగినవి ఏవైతే ఉన్నాయో అవి పురాణముల కింద మనకు కనబడుతున్నాయి. ఇది ఎవరైనా రచించారంటే పురాకల్పముల నుంచి వస్తున్నటువంటి విద్య అది. ఆ విద్యని 18 మహాపురాణములుగా 18 ఉపపురాణములుగా విభజించిన వారెవరు? వేదములను ఎవరు ఆ విధంగా వ్యాసం చేశాడో ఆయనే చేశాడు మనకి ఇక్కడ. కనుక పురాణములు ప్రమాణం అనేటువంటి అంశము వేదాదులు ఎందే కనబడుతున్నది మనకి ఇక్కడ. విద్యాస్థానముల్లో పురాణములకు ఆ స్థానం ఉంది. రెండవది ఇతిహాసములు. అంటే ఈ వేద పురాణముల తర్వాత మనం ఇతిహాసములు చెప్పుకుంటున్నాం. ఇతిహాసం అనే మాటే ఇలా జరిగింది కదా అని అర్థాన్ని చెప్తే ఇతిహాసం అని, ఇలా జరిగింది కదా అని చెప్తున్నప్పుడు అది జరిగిన కథలే ఇతిహాసంలో ఉంటాయి. ఇతిహాసం అనే మాట దేనికి వర్తిస్తున్నదంటే మహాభారతం. అది అన్ని పురాణములకు అన్ని వేదములకు అన్ని ధర్మశాస్త్రములకు కూడలి. మళ్ళీ ఇంకో మాట వచ్చింది, మీరు గమనిస్తే ధర్మశాస్త్రములు కూడా వచ్చింది. అయితే మన విద్యలు ఏమిటి అంటే ఇప్పటి వరకు శృతి, పురాణం, ఇతిహాసం, ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాలు అపారంగా విస్తారంగా ఉన్నాయి. అవి ఆయా కాలాల్లో ఆయా ఋషుల చేత ఇచ్చినవే తప్ప అది మానవ సృజన కాదు. ఇది కూడా తెలుసుకోవాల్సినది. అలా వచ్చిన ధర్మశాస్త్రముల్లో అన్నీ ఉత్కృష్టములే. ఏ ఏ కాలముల్లో ఏవేవి ఎలా ఎలా చెయ్యగలమో అంత చెయ్యాలి. మనం అన్నీ చెయ్యగలమా, అన్నీ చేస్తున్నామా అని ఒక ప్రశ్న. కొంతమంది ఇది ఒక ప్రశ్న వేస్తారు, అన్నీ చెయ్యగలమా, అన్నీ చేస్తున్నామా అని. చెయ్యగలిగినంతే మనం చేయగలం, అన్నీ చేయగలం కాదు, చెయ్యగలిగినంత చేస్తూ ఉండాలి. అంతేగాని మనం చెయ్యలేనిది ఏది కూడా శాస్త్రం కాదు అనకూడదు. మనం చెయ్యలేకపోయినంత మాత్రమున అది శాస్త్రం కాదు అనరాదు. ఎందుకంటే మనం చేయలేకపోయినా మరొకరు చేయగలరు. ఈ కాలంలో ఇది ఎక్కడ సాధ్యమవుతుందండి అనేవాళ్ళు కనబడతారు. తమరికి సాధ్యం కాదండి, ఇది సాధ్యం చేసుకున్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు అని చెప్పగలగాలి. కనుక అవి చేస్తున్నారు. కనుక ధర్మశాస్త్రములు ఎన్నున్నా అన్నిటిని మనం గౌరవించాలి. మనం దేశకాల పరిస్థితులు బట్టి వారి వారి యొక్క స్థితి బట్టి చెప్పబడుతున్నాయి. కనుక వాటిని మనం గౌరవిస్తాం. ఇందులో ఏది మనం ప్రమాణంగా చూపించినా శిరసా వహించవచ్చు. అలాగే వేదాన్ని ప్రమాణంగా గౌరవించే మరొక శాస్త్రం ఉందండి. దాని పేరు ఆగమము, మంత్రశాస్త్రం. దీన్ని బట్టి సనాతన ధర్మంలో ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ మంత్రశాస్త్రం, ఆగమాల ఆధారం లేకపోతే ఆలయాలే లేవు కదా. అయితే ఆగమం గొప్పదా వేదం గొప్పదా అనే ప్రశ్న వేయకూడదు. నిగమం ఆగమం అని రెండు మాట్లాడుతూ నిగమాగమాలు అంటూ ఉంటాం. అయితే ఆగమాల్లో కూడా ప్రధానంగా వేద సమ్మతమైనటువంటి విషయములు మాత్రమే మనం స్వీకరించాలి. కానీ ఇంత విడివిడిగా ఇన్ని కనబడుతూ ఉన్నప్పుడు మనం ఏది అనుసరించాలి, ఎలా అన్వయించుకోవాలని ఒకనొక అయోమయము సందేహము కలుగుతుంది. అలాంటి సమయంలోనే గురువు యొక్క అవసరం ఏర్పడుతుంది. ఇన్ని బహుముఖములుగా ఇన్ని ఉంటూ ఉంటే ఈ జీవుడు తరించడానికి ఇన్ని చదువుకుని ఇన్ని ఎక్కడ చేయగలడు? పైగా అందరూ అన్నీ ఎక్కడ చదవగలరు? ఒకరొక శాస్త్రంలో మహాప్రావీణ్యాన్ని సంపాదించవచ్చు, కానీ మరి బహుశాస్త్రాల్లో ప్రవీణులు కాలేరు కదా. కానీ వ్యక్తికి ఒక శాస్త్రంతో వాడి యొక్క తారణ జరగదు. బహుశాస్త్రముల్లోంచి ముఖ్యమైన అంశములు అవసరమే. అందుకు గురువు యొక్క అవసరం ఏర్పడుతుంది. గురువు మాత్రం అన్ని శాస్త్రాలు చదువుతాడు అంటే అతడు కూడా శాస్త్రముల యొక్క స్పష్టమైన అవగాహన కలిగి ఉంటాడు. కలిగి ఉండి సాధన గట్టిగా చేస్తాడు. ఈ రెండిటి ద్వారా కరుణ అనే ఒక గుణం చేత గురువు అవుతాడు. గురువుకుండే ఏంటంటే కరుణ. అంతేగాని తనకు తెలిసింది అవతల వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత మెప్పు పొందాలనేది గురువు యొక్క లక్షణం కాదు. వారు తరించాలి, వారు బాగుపడాలని ఒక ఉద్దేశమైనా ఉంటుంది.
లేదా ఇది చెప్పడం అనేది ఒక సాధనగా నన్ను నేను తరింపజేసుకుంటాను నేను చెప్పుకోవచ్చు. 2 రకాలుగా. అలాంటిది గురుస్వరూపం. అలాంటి గురువుల గురించి మనం మాట్లాడితే భగవత్పాదుల వారి గురించి అప్పుడు ప్రస్తావన వస్తుంది. శంకర భగవత్పాదుల వారు చేసినది ఏమిటి అంటే, ఇంత శాస్త్రం, వేద సమ్మతమైన శాస్త్రముల్లో ఏదో ఒకటి తీసుకోకుండా వీటన్నిటినీ సమన్వయపరిచినటువంటి గురువు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఆయన మనం అర్థం చేసుకునే ప్రయత్నం ఈ కొద్ది సమయంలో చేద్దాం. ఎందుకంటే శంకర భగవత్పాదుల వారి పేరు చెప్పుకుని ఆయన మావాడే, ఆయనంత వైష్ణవుడు మరొకడు లేడు అని చెప్పడంలో, అది ఖచ్చితంగా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, లోపల ధ్వని అందరికీ తెలుస్తున్నదే, ఆయన శివభక్తుడు కాదు, ఇంకోటి ఏమిటి కాదని. ఇంకా ఎంత వెళ్ళిపోయారంటే, ఈ లహరులేవే ఆయన రాయలేదు అన్నారు. అది వాళ్ళ వాదనకు సౌకర్యంగా అనిపిస్తుంది అనమాట. లహరులు అంటే ఏమిటండి? శివానంద లహరి, సౌందర్య లహరి. ఈ 2 తీసేస్తే శంకరులు శక్త రెండూ లేదు అని అనిపించుకోవడం వాళ్ళ సౌకర్యం. సరే, బాగుంది. అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది, వాళ్ళకి అవకాశం దొరికితే శంకరులను గురువులు కాదనడానికి ప్రయత్నించిన వాళ్ళు కూడా శంకరులే మా వాళ్ళు అని చెప్పుకుంటున్నారంటే, శంకరులను కలుపుకోకపోతే వారు కూడా మనగలిగే స్థితి సందేహాస్పదమైంది. అవునా లేదా? ఆలోచించండి. ఎందువల్ల అంటే మొత్తం శంకరుల యొక్క ప్రభావం అంత గొప్పదండి ఇక్కడ. కారణం ఆయనకున్న సమగ్ర దృష్టి. శంకరులు అనగానే ఆ సమగ్ర దృష్టిని మనం ముందు గమనించుకోవాలి. అది దానివల్లనే ఆయన లోక శంకరులయ్యారు. వాళ్ళ అమ్మా నాన్న ఏ ఉద్దేశంతో పేరు పెట్టారంటే, తపస్సు చేత కలిగిన తనయుడు ఆయన, అందులో సందేహం లేదు. వాళ్ళ తండ్రి దీక్షతో తన యొక్క భార్యతో కలిసి, అంటే ఆర్యాంబ శివగురువులు ఉభయులు కూడాను కేరళ క్షేత్రంలో శివుని వద్ద సాధన చేశారని శంకర విజయాలన్నీ చెప్తున్నాయి. 1 కాదు 2 కాదు. అక్కడ ఆయన సాధన చేయడం వల్ల శివుడు ఆయన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత పిల్లవాడు కలిగాడు అన్నప్పుడు ఆయన పెట్టిన పేరేమిటి? శంకర. శంకర అని పేరు పెట్టారంటేనే మనకు తెలుస్తున్నది వారి కుటుంబంలో శివ కేశవ అని భేదము లేదని స్పష్టమవుతుంది ఇక్కడ. అంటే శంకరులకు పూర్వమే శివకేశవుల భేదం లేనటువంటి ఒక ఆర్ష వేద పరంపర అప్పటి నుంచి ఉంది. అంటే మొదటి నుంచి విష్ణువుని మాత్రమే పూజించేది, శివుణ్ణి మాత్రమే పూజించేది అనేది లేకుండా భేదం అనేదే లేనిది ఉంది. అంతేకాదు, వేదమునందు యజ్ఞయాగాది క్రతువుల్లో అటు శివ సంబంధమైన విష్ణు సంబంధమైన యాగములు ఉన్నాయి కదా, అవి పరంపరాగతంగా యజ్ఞ మంత్రములు మనం పరిశీలిస్తేనే గమనిస్తుంది. అంటే వేదమును యందు భేదభావం లేదు తెలుస్తున్నది ఇక్కడ. తర్వాత ఒక అభీష్ట దైవం, ఒక ఏకనిష్ట, ఏకమూర్తి ఉపాసన అనే ఒక సిద్ధాంతంలో తర్వాత శైవాదులు వచ్చేయి. మంచిదే, అలా ఏకమూర్తిగా పరమేశ్వరుని ఆరాధించడం తప్పులేదు. కానీ అది మాత్రమే పరమేశ్వరుడు అంటే అనంతమైన పరమేశ్వరత్వాన్ని మనం సంకుచితపరిచిన వాళ్ళం అవుతాం. అందుకు పరమేశ్వరుడిగా నువ్వు ఏ మూర్తిని ఆరాధించు తప్పులేదు, కానీ ఆ మూర్తే అన్ని దేవతల రూపంలో అనుగ్రహిస్తున్నాడు అని ఒక భావం ఉండాలి. ఉపాసనా సౌలభ్యం కోసమని ఒకే పరమేశ్వరుని మనం బహురూపాలతో ఆరాధిస్తున్నామని మనకి కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం తెలుసుకుంటున్నామంటే, అలా మనం ఆలోచించగలిగేటువంటి ధోరణి ఇచ్చినవాడు ఆదిశంకర భగవత్పాదుల వారు. అందుకు ఆ సమగ్రత, ఆ సమన్వయం, ఆ సామరస్యం వారి దగ్గర ఉంది గనకనే సనాతన ధర్మంలో వివిధ శాఖలుగా విడిపోయి మాదే గొప్పది అనే వాళ్ళందరినీ కలిపి ఒక తాటికి తెచ్చినవాడు లోక శంకరుడు కాక ఏమవుతారో చెప్పండి. దాని ద్వారా ముందు వైషమ్యాలు పోయాయి, రక్షింపబడ్డాయి. అంతేకాదు, ఇలా విడివిడిగా ఉన్నటువంటి వారు కూడా శంకరులకు పూర్వం ఉన్నటువంటి అవైదిక సిద్ధాంతాల వల్ల వారి సిద్ధాంతాలు కూడా ఎగిరిపోయాయి. శంకరులు వచ్చి అవైదిక సిద్ధాంతాలన్నిటినీ తొలగించిన తర్వాత మళ్ళీ వేదము నుంచే వచ్చినటువంటి వారి సిద్ధాంతాలు తిరిగి నిలబడ్డాయి గనకనే ఆయనకు షణ్మత స్థాపనాచార్య అని బిరుదమోనం చెప్పడం జరిగింది. అంటే అర్థం, 6 ఆయన ఈశ్వరోపాసనకి ఉపయోగంగానే వాడారు. ఇదొక సిద్ధాంతం. మరొకటి కర్మ సిద్ధాంతం, కర్మయోగము లేదా కర్మ మార్గ, ఉపాసనా మార్గ, జ్ఞాన మార్గములు 3. శంకరులు ఏ మార్గానికి చెందినవారు? ఇందులో జ్ఞానయోగం కదా, జ్ఞాన మార్గం ప్రధానం. జ్ఞానాదేవహి కైవల్యం అనేది ఘంటాపథంగా ఆయన చెప్పినటువంటి విషయం. జ్ఞానం నివృత్తి ద్వారా వస్తుంది కానీ ప్రవృత్తి ద్వారా రాదని, సన్యాసం జ్ఞానానికి ముఖ్యమైనది అనే మాట వేదములోనే ప్రమాణంగా మనకు కనబడుతున్నది. త్యాగే నేకే అమృతత్వమానసు నకర్మణ న ప్రజయా ధనేన ఇత్యాది మాటల్లో
వీటి వల్ల ముక్తి రాదు. త్యాగే నైకే అమృతత్వ మానసు, త్యాగమ చేత మాత్రమే ఏ కొందరో అమృతత్వాన్ని పొందుతున్నారు. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ అని సన్యాసానికి అర్హత వైరాగ్యమే. ఆ వైరాగ్యం కూడా వివేకంతో కూడిన వైరాగ్యం. తద్వారా వివేకం కలిగింది కనుక అనిత్యమైన వస్తువుల్ని విడిచిపెట్టి నిత్యమైన దాన్నే నిరంతరం చింతన చేస్తూ ఇది విడిచిపెట్టి అది పట్టుకునేటప్పుడు విడిచిపెట్టిన దోషం రాకుండా సన్యాసం అనే ఒక ఆశ్రమాన్ని స్వీకరించి ఆ ఆశ్రమ నియమాల ప్రకారం నిరంతర బ్రహ్మచింతన తప్ప మరొకటి కర్తవ్యముగా లేకుండా ఉండేటువంటి వారెవరో వారు సన్యాసులు. ఈ సన్యాసంలో మరి 2 భేదములు ఉన్నాయి. బ్రహ్మమునే చింతన చేస్తూ ఉన్నటువంటి సన్యాసం ఒకటి, బ్రహ్మమే తానని తెలిసి సన్యసించిన వాడు 2 విధములు. మొదటి దాన్ని వివిధిషా సన్యాసం అంటారు, రెండవ దాన్ని విద్వత్ సన్యాసం అంటారు. సన్యాసంలో ఇది 2 భేదములు ఉంటాయి. ఒకటి సన్యాసాశ్రమం స్వీకరించాడు, తన మనాన్ని తాను ఎప్పుడు బ్రహ్మ విచారణ చేస్తుంటాడు, ప్రణవోపాసన చేస్తాడు. సన్యాస కాలంలో ఉపదేశంగా పొందినటువంటి మహావాక్యముల్ని మననం చేస్తాడు. అది విచారణపూర్వకమైన మనన జరుగుతుంది. తత్వమసిలో త్వంపద శోధన, తత్పద విచారణ, ఇది రెండిటి యొక్క ఐక్యం, జీవబ్రహ్మైక్య తత్వాన్ని విచారణ చేస్తూ ఆ విచారణకు ప్రతికూలములైనటువంటి సాంసారిక విషయాలని పరిత్యజిస్తాడు. అంతే కదా. మనం కూడా ఒక దీక్ష పట్టుకున్నామనుకోండి, ఆ దీక్షా కాలంలో దానికోసమని మన నిత్య జీవన వ్యవహారాలు కొన్ని కట్టబెడతామా లేదా చెప్పండి. ఇక్కడ దీక్షాకాలం అయ్యాక మళ్ళీ దీని వైపు వచ్చేస్తాం. కానీ సన్యాస దీక్ష మళ్ళీ వెనక్కి రావడానికి కాదు కదా. అందుకే అవన్నీ విడిచిపెట్టి తాను వాటిలో ఉంటాడు. విడిచిపెట్టి అంటే కూడా ఆచరిస్తే కదా విడిచిపెడతాడు. కనుక శాస్త్రములో చెప్పినటువంటి ఏ విహిత కర్మలు ఉన్నాయో వాటిని తన సన్యాసం స్వీకరించక పూర్వం వరకు ఆచరిస్తూ తర్వాత వాటిని సన్యసిస్తాడు. సన్యసించుట అనే మాటకు అర్థం ఏంటంటే కర్మాచరణకి ఒక ప్రాసెస్ ఉంటుంది. కర్మాచరణకి యోగ్యత పొందడం కోసం ఒక సంస్కారం తెలుసుకుని కర్మాచరణ చేస్తాడు. మళ్ళీ కర్మను విడిచిపెట్టడానికి అలాంటి ఒక సంస్కారం అవసరము. అది సన్యాస దీక్ష అని ఒక మాట ఉన్నది. అంతేగాని 4 ఉపనిషత్తులు వినగానే మనకు మనమే మహావైరాగ్యవంతులమేమో అని ఒక భ్రాంతి కలుగుతుంది. పైగా జ్ఞానులం అయిపోయేమో అని కూడా అనిపిస్తుంది. వెంటనే దొరికితే కాషాయం కడితే బాగుండు అనిపిస్తుంది. మరి ఇప్పుడు దేని మీద పరుగుతాడు అతను? భిక్షాటనం అంటే అర్థం ఏంటంటే ఒకరింట్లో భోజనాన్ని కుదుర్చుకుని కావలసిన వేసుకుని భిక్షకు వస్తానంటాడు. ఇక్కడ అదేం భిక్ష మనకు అర్థం కాదు. కనుక కలిలో అది కూడా ఒక వేషప్రాయం అయిపోయినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఇక్కడ. కనుక సన్యాసానికి ఇంత విషయం ఉన్నది. తాను సన్యసించారు నిజమే. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవర్జేత్ అనే పద్ధతులు సన్యసించారు. కానీ సన్యసించడానికి బలీయమైన కారణాలు భగవత్పాదుల వారి చరిత్ర మనం పరిశీలిస్తే తెలుస్తుంది. అక్కడ కూడా సంప్రదాయ పరిపాలన చేశారు. సంప్రదాయం ముఖ్యమని చెప్పడానికి ఇవన్నీ. అమ్మ దగ్గర ఆతుర సన్యాసం తీసుకున్నారు కదా. మనం కథని చెప్పుకోవాలి, ఆంతర్యాన్ని చెప్పుకోవాలి. ముందు సన్యాసం అంటే అర్థం చేసుకున్నాం. ఆతుర సన్యాసం ఏమంటే ఇందాక 2 అర్థమయ్యాయి అతి కష్టం మీద. ఏమిటి? వివిధిషా సన్యాసం, విద్వత్ సన్యాసం. మళ్ళీ ఆతుర సన్యాసం ఏంటండి మధ్యలో? ఆతురం అంటే ఒకానొక కష్టకాలంలో ఉన్నప్పుడు పరిస్థితి పేరు ఆతురం. ఆతుర సన్యాసం అనే మాటకు అర్థం ఏంటంటే ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు ఆ జీవుడు మనసా నిర్ణయించుకుంటాడు సన్యాసాన్ని. నేను సన్యసించేనని మనసుతో సంకల్పిస్తాడు. దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే సన్యాసం మరో జన్మ. మొసలి పట్టుకుంది ఆయన్ని, అమ్మ ఒడ్డునుంది, నాయనా మొసలు పట్టేసి ఏడుస్తుంది, నా సన్యాసాన్ని నువ్వు అంగీకరిస్తే మొసలి విడిచేస్తుంది అన్నాడు. అంటే భగవత్పాదులు వారు అంటికారు శంకరులు ఎందుకు ఆ క్లాజ్ ఆ కండిషన్ పెట్టాడు? అదే మాయ చేసాడా, మిరాకిలా? ఇది ఆలోచించవలసింది. మనం శంకర చదివినప్పుడు ఆహా ఏదో మహిమ అనుకుంటాం. మహిమ కాదు, ఇక్కడ ఒక సూక్ష్మం ఉంది. ఆయన నిజంగా సన్యసించాలనుకుంటే తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ తప్పది. తల్లి అనుమతి లేనిది సన్యసించరాదు. అనుమతి ఆవిడ ఇవ్వలేదు కదా అంతవరకు. ఇప్పుడు మొసలు పట్టినప్పుడు నువ్వు నా సన్యాసానికి అనుమతిస్తే మొసలు విడిచిపెట్టేస్తుంది అన్నాడు ఇక్కడ. అది ఆతుర సన్యాస స్వీకారం. అంటే ఇది ఎలా జరుగుతుంది అంటే ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు కానీ సన్యసించాను అనుకుంటే ఒకవేళ ప్రాణం పోయిందనుకోండి మోక్షం పొందుతాడు. కానీ సన్యసించాను అన్నాడు కనుక సన్యాసం మరొక జన్మ. అందుకే ఈ జన్మలోనే సన్యసించిన తర్వాత అంతకు ముందున్న ఆశ్రమం కథలవి స్మరించడం. కానీ ఎప్పుడెక్కడ కూర్చున్నా పూర్వాశ్రమంలో అని మాటిమాటికి చెప్తా. అదే సన్యాసం అండి వాడికి. నా పూర్వాశ్రమంలో మా తమ్ముడు, నా పూర్వాశ్రమంలో అంటే వాడికి వదలలేదు ఇంకా పూర్వాశ్రమ వాసనలు.
ఏదో పొరపాటున ఇతరులు అనుకోవచ్చు పూర్వాశ్రమంలో వారి తల్లి, పూర్వాశ్రమంలో వారి తండ్రిని, కానీ నిరంతరం పూర్వాశ్రమ ధ్యానం చేయకూడదు. అయితే వివిధిషా సన్యాసం ఇంకా విద్వత్ సన్యాసం కాదు గనక వివిధిషా సన్యాస దశలో వస్తున్న బ్రహ్మ విచారంతో వాడు తొలగించుకుంటూ ఉండాలి. అందుకు సన్యాసం ఇది చాలా ప్రధానమైనది. పూర్వాశ్రమంతా పోజి కదా వీడు వచ్చాడు అంటే అదొక జన్మే, మరొక జన్మ అంటే ఈ జన్మ అయిపోయినట్లే కదా. కనుక ఆతుర సన్యాసం తీసుకుంటే ఈ జన్మ అయిపోయినట్లే కనుక వాడికి ఆ వచ్చిన గండరూపమైన మరణం ఏదైతే ఉన్నదో అది మరణం కింద అయిపోతుంది. అంటే ఈ జన్మకి మరణం అయిపోయింది, మరొక జన్మ వచ్చింది కనుక బ్రతికే అవకాశం ఉంటుంది. ఇది తెలుసుకోండి. అందుకు ఆసుర సన్యాసాన్ని తల్లి ఎందుకు అంగీకరించింది అంటే సన్యాసం స్వీకరించి బ్రతికితే బ్రతికుంటాడు చాలు ఎక్కడున్నప్పటికీ అన్న ఒక భావం కలుగుతుంది. ఇది ఆతుర సన్యాసం అండి. అయితే ఒకవేళ ఆతుర సన్యాసం తీసుకుని తిరిగి బ్రతికితే బతికిసాడు కనుక మళ్ళీ పూర్వాశ్రమంలోకి వెళ్ళకూడదు. అది ఇక్కడ ఆతుర సన్యాసం తీసుకున్నాడు కనుక బతికిపోయాను కనుక మళ్ళీ నేను బ్రహ్మచర్యమో గృహస్థనో ఎందులో ఉన్నానో అందులో ఉండిపోతానంటే కుదరదుట. ఏదైతే సంకల్పంతో అక్కడ సన్యాసం అనుకున్నాడో ఆతుర సన్యాసం తీసుకున్నాక బ్రతికితే దీక్షారూపంగా మళ్ళీ సన్యాసం స్వీకరించాలి. అది కంటిన్యూ చేసేసుకోకూడదు. తానే దుకాణానికి వెళ్ళి కాషాయం కట్టేసుకుని ఈ మధ్య కుట్టేసుకుని కూడా కట్టుకుంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే సన్యాసికి అసలు కుట్టుబట్టు ఉండదు, కట్టుబట్టే తప్ప ఇక్కడ. అంటే ఇవన్నీ సంప్రదాయాలండి. ఇప్పుడు ఎవరి మీద అనడం కాదు, సంప్రదాయంలో ఏముందో చెప్పడం. మళ్ళీ దాని మీద ఒకటి తీసుకుంటే దాని మీద ట్రోల్ చేస్తూ గొడవ పెట్టకండి. సంప్రదాయంలో ఏముందో చెప్పడం కోసం మనకు. ఎందుకంటే పాటించగలిగేవాడు పాటిస్తారు, పాటించలేనివాడు పాటించరు కదా అని నువ్వు పాటించేదే కరెక్ట్ అని చెప్పడం కాదు ఇక్కడ. అది ఉన్నదే మనం చెప్పుకోవాలి కదా. కనుక ఈయన ఏం చేశాడంటే ఆ తల్లికి ఎప్పుడే తప్పుకుందో తల్లికి అభయం ఇచ్చాడు. అది ప్రత్యేకమైనటువంటి నియమంలో నువ్వు లేక ఉన్నవాడివి, నువ్వు ఒక్కడివి, నా అవసాన దశ ఎలాగంటే నువ్వు స్మరిస్తూ వస్తారని చెప్పాడు మహానుభావుడు. బయలుదేరి వెళ్ళి తిన్నగా సంప్రదాయ సన్యాసం స్వీకరించడానికి తానే గురువు వద్దకు వెళ్ళాడు. గురువుని వెతుక్కుంటూ వెళ్ళాడు అనొద్దు. ఇక్కడే శంకరులు ఎందుకు తెలుస్తుందంటే గురువు ఎక్కడున్నాడు అని తెలుసు. ఇక్కడెక్కడో కాలడిలో పుట్టి ఇంతవరకు కాలడి దాటి వెళ్ళని వాడికి నర్మదా నదీ తీరంలో తన గురువు ఉన్నారు అని ఎలా తెలిసిందో అదే పెద్ద ఆశ్చర్యం అండి. ఇక్కడ తిన్నగా అక్కడ చేరుకున్నారు. నర్మదా నదీ తీరంలో ప్రాదేశమాత్ర వివరమున్న గుహలో ఉన్నాడు గురువు. ప్రాదేశమాత్రం అంటే ఇది కొలత, ఈ జానెడు కొలతతో ఉన్న లోపల ఉన్నట్టు ఆ గురువు. అలా ఎక్కడైనా ఉంటారండి. అంటే ఆ గురువు ఎవరు? ఆ మాత్రం రంధ్రంలోంచి వెళ్ళగలిగే శక్తి పాముకు తప్ప ఎవరికి ఉంటుంది? ఆ పాము ఎవరు? ఆదిశేషుడు. ఆయనే పతంజలి. ఆ పతంజలి గోవింద భగవత్పాదుల వారు అని పతంజలికి నమస్కారం చేసుకున్నాడు ఆయన. అప్పుడు ఆయన కస్త్వం అని అడగగానే నా పృథివీ నా జలం ఇలా మొత్తం పంచభూతాలు నేను కాను, ఇంద్రియాలు నేను కాను, ఇవన్నీ నేను కాను తీసేయగా ఎవడు మిగిలి ఉంటాడో, ఎవడిని తీసేయలేమో వాడిని నేను అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు. తదేకో వశిష్ట శివ కేవలోహం. అంటే ఏదైతే నిర్వాణ షట్కం మొదలైన వాటిలో భగవత్పాదులు వారు చెప్పారో దాన్నంతటి కష్టం మన గోవింద భగవత్పాదులు అడిగిన వెంటనే చెప్పిన మాట ఇదండి. ఇక్కడ వెంటనే ఆ మహానుభావుడు దర్శనమిచ్చాడు, ఆ యోగ్యతను పరిశీలించాడు. అప్పుడు సన్యాస దీక్షని ఇవ్వడం జరిగినది. మహావాక్యోపదేశం ఇత్యాదులన్నీ సన్యాస దీక్షారూపంగా ఇవ్వాలి. అంటే శంకరులు సంప్రదాయ పరిపాలన బుద్ధ్య అంటారు విద్యారణ్యుల వారి శంకర విజయంలో ఈ ఘట్టం రాస్తూ. భగవత్పాదుల వారు ఎందుకు ఇలా స్వీకరించారంటే సంప్రదాయ పరిపాలన బుద్ధ్య. ఎందుకంటే జీవబ్రహ్మైక్యం కోసం విచారణ చేసే సన్యాసం వివిధిషా సన్యాసం. జీవబ్రహ్మైక్యం పొంది ఇవన్నీ విడిచిపెట్టే స్థితిలో మరణ పర్యంతం ఉండేటువంటి జీవన్ముక్తుల స్థితి విద్వత్ సన్యాసం అన్నారు ఇక్కడ. ఇప్పుడు భగవత్పాదుల వారు వివిధిష అంటామా అంటే తెలుసుకోవడం కోసం విచారణ కోసం వెళ్ళారా? కాదు. ఆయన అప్పటికే జీవబ్రహ్మైక్యం తెలిసిన అనుభవ రూపంలో చేసిన మహానుభావుడు. అయినప్పటికీ ఎందుకు ఇలా చేశాడంటే నాకు జీవబ్రహ్మైక్యం తెలిసిపోయిందని వెళ్ళిపోవడం కాదు ఇక్కడ. అందుకే సంప్రదాయ పరిపాలన బుద్ధ్య అని అంత అందంగా విద్యారణ్యుల వారు తెలియజేయడం జరిగిందండి. దీన్ని బట్టి సంప్రదాయ పాలన అంటే ఆయన ఎంత ఉత్కృష్ట భావన ఉందో తెలుసుకోవాలి. శంకరులకి సంప్రదాయం మీద ఉన్న గౌరవం గ్రహించాలి అంటే ఏదైతే ఫ్రోజన్ థాట్ అన్నామో ట్రెడిషన్ అనే దాన్నే పాటించారు శంకరుడు. మీరు సంప్రదాయాన్ని ఫ్రోజన్ థాట్ అంటే మరి శంకర వాంగ్మయం గురించి మాట్లాడకూడదు. ఒకడొక పద్ధతిని పట్టుకుని దాన్ని అనుసరిస్తూ ఉంటే అదే సంప్రదాయం. సంప్రదాయం అంటే అది ఇక్కడ. కనుక వేదాంత శాస్త్రజన్యమైనటువంటి ఒక సత్యాన్ని
మనం ప్రమాణ బుద్ధితో పాటిస్తే అదే సంప్రదాయం. సంప్రదాయానికి ఇదే నిర్వచనం. మరేమైనా ఉందా? మరి దాన్ని కాదన్నాక అది జ్ఞానం ఎలా అవుతుంది? అదే శంకర భగవత్పాదుల వారు లోకశంకరులు ఎందుకు అయ్యారు అంటే సంప్రదాయ ప్రతిష్టాపకులు. మరొకటి, ఇంతవరకు సమగ్రంగా దర్శించడం ఒకటి, విభేదాలను తొలగించడం ఒకటి, మూడవది సంప్రదాయ పరిపాలన. సంప్రదాయం ఎప్పుడైనా సంప్రదాయం అనేది ఆయన విడిచిపెట్టలేదు. అది గీతాభాష్యంలో కూడా అసంప్రదాయవిద్ బహుశాస్త్రవిదపి మూర్ఖవద్ ఉపేక్షణీయ అన్నాడు. ఇక్కడ సంప్రదాయం తెలియనటువంటి వాడు బహుశాస్త్రవేత్త అయినప్పటికీ వాడి చెప్పే మాటల్ని మూర్ఖుని మాట వలె ఉపేక్షించాలి అని భగవత్పాదుల వారు అంత స్పష్టంగా మనకు తెలియజేశారు. అందుకే ఒక సంప్రదాయం తీసుకోవాలి. సంప్రదాయం ఎప్పుడు కూడా శాస్త్రజన్యమైన దాన్నే సంప్రదాయం అంటాం. శాస్త్రం అంటే ఏమిటో ముందు ఇవాళ ప్రవచనం ప్రారంభంలో నిర్వచించుకున్నాం. ఏమిటి? శృతి, స్మృతి, పురాణాదులు. అందుకు గురువుగారిని ఏమన్నాం? శృతి స్మృతి పురాణానాం ఆలయం. ఆలయం అంటే ఒక చోట అన్ని చేర్చి దాన్ని ఆలయం అంటాం. గ్రంథాలయం, విద్యాలయం, దేవాలయం అని చెప్పడంలో అవన్నీ అక్కడ ఉంటాయని అర్థం. గురువులు ఏమున్నాయి? శృతి, స్మృతి, పురాణములు 3 ఉన్నాయి. అయితే భగవత్పాదుల వారు స్మృతి పురాణాల గురించి ఏమైనా నిరసించారా? ఇదో మాట. అని వేదాంత మత ప్రతిష్టాపకులు కనుక పురాణాలని స్మృతుల్ని అని చెప్పరు అని అనుకుంటే చాలా పొరపాటు. ఆయన స్వతహా జీవబ్రహ్మైక్యం కలిగిన సిద్ధమూర్తులు, జీవన్ముక్తులు అయినప్పటికీ కూడా ఆయన లోక కళ్యాణం కోసం కరుణ అనబడేటువంటి సహజ గుణం చేత ఆయన వీటిని నిరసించలేదు. ఎందుకంటే ఇవన్నీ లోకకు అవసరం. అందరూ ఒక స్థాయి వాళ్ళు ఉంటారా? ఇప్పుడు చిత్తశుద్ధి వరకు కర్మాచరణ చెయ్యు అని చెప్పారు. చిత్తశుద్ధి వరకు అంటే చిత్తశుద్ధి కలగడమే కర్మ యొక్క ప్రయోజనం. చిత్తశుద్ధి అనేది లేకుండా కర్మను పరిత్యజించేది ఇది ఎంత ప్రమాదం అండి. ఒడ్డుకు చేరాక పడవ వదిలేయవచ్చు, కానీ పడవ యొక్క ప్రయోజనం ఎంతవరకు మీరే చెప్పాలి. ఒడ్డుకు చేరే వరకు. అంతేగాని ఒడ్డు అనేది ఒకటి ఉందిటండి, చివరి వరకు పడవలో ఉండక్కర్లేదుటండి అని మనం తొందరపడిపోయి పడవ వదిలేస్తే ఏమవుతాం? కొట్టుకుపోతాం. కనుక చిత్తశుద్ధి కలిగి నిత్యానిత్య వస్తు వివేకం స్థిరపడి అకుంఠితమైన వైరాగ్యం సిద్ధించి, మాట చిన్న విషయం కాదండి. అకుంఠితం అని ఎందుకు శబ్దం చెప్పామంటే దానికి శంకరులే ప్రకరణ గ్రంథాల్లో ఒక ఉపమానం చెప్తారు. వైరాగ్యం ఎలా ఉండాలి అనేటువంటిది. వైరాగ్యం అంటే దేని యందు? వివేకం తర్వాత వైరాగ్యం చెప్పారు. వైరాగ్యాన్ని మొదటి స్టెప్లో చెప్పలేదు. నిత్య అనిత్య వస్తు వివేకం అన్నారు ఇక్కడ. ఆ వివేకం ఏర్పడిన తర్వాత నీకు సహజంగా అనిత్యం మీద విరక్తి కలగాలి కదా. అనిత్యమైన వాటి యందు విరక్తినే వైరాగ్యం అనాలి. ఎందుకంటే అవి అనిత్యం గనక. ఎందుకయ్యా వాటి మీద విరక్తి అంటే అనిత్యం గనక. ఒకటే సమాధానం. అనిత్యమేది? ఇహాముత్రార్థ భోగ విరాగం. ఇహం ఎంతో అముత్రం కూడా అంతే అన్నాడు ఇక్కడ. ఇహం అంటే ఇహలోకం, తర్వాత పరలోకం, స్వర్గాది లోకములు. ఈ రెండూ కూడా అనిత్యం గనక వాటి యందు వైరాగ్యం. అంతేగాని లేవనలేదు శంకరులు. ఇది తెలియక శంకరాద్వైతాన్నే పట్టుకుని ఒక విధంగా నాస్తికంగా మార్చేస్తున్న కారణంగా ఈ బాధపడుతున్నాం. ఒకటి, శంకరులకు విరోధులు ఉన్నారు, వారికి అలగోల సమాధానం చెప్పచ్చు. ఇది శంకర సిద్ధాంతమని నమ్మేలాగా అవే మాట్లాడుతూ శంకర హృదయానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. అది అసంప్రదాయ ధోరణిలో అద్వైతాన్ని చెప్పుకోవడం. ఇది ప్రమాదకరం. వీరు ఈ కర్మ మార్గాన్ని, ఉపాసనా మార్గాన్ని, భక్తి ప్రపత్తుల్ని, సంప్రదాయం నుంచి వచ్చిన వాటన్నిటి కూడా నిరసిస్తూ ఉంటారు. పైగా శంకరాద్వైతం అని అంటూ ఉంటారు. కానీ ఇవి అవసరమే, ఇవి చిత్తశుద్ధికి పనికొస్తాయి. ఒకవేళ నీకు ఇంకా కోరికలు ఉన్నాయనుకో, సకామంగా వీటిని చెయ్యు, నరకాల్లో పడకుండా బాగుపడతావు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక అద్వైతం గొప్పదే, జ్ఞానం గొప్పదే, కానీ నీ స్థాయి ఏమిటి? అక్కడ అధికార భేదం అనేది ఒకటి వస్తుందండి. ఇది తెలియాలి. కనుక ప్రతిదానికి దాని ప్రయోజనం ఉంది. కనుక శంకరులు దర్శనాల్లో ఒక దర్శనాన్ని స్థాపించారు అని చాలామంది అంటారు, కానీ అన్ని దర్శనాలకి సమన్వయం చేశారు అనేది ముందు తెలుసుకోవాలి. దర్శన సమన్వయకర్త ఆయన అని యోగశాస్త్రాన్ని కాదన్నారా? యోగం ఒక దర్శనం. సాంఖ్యాన్ని కూడా అది ఎక్కడ ఆగిపోయిందో దాని తర్వాత మార్గాన్ని చెప్పారే తప్ప దాంట్లో ఉన్న అనేక విషయాలు కాదనలేదు. ఎందుకంటే సాంఖ్యం కూడా వేద ప్రమాణాన్ని స్వీకరిస్తుంది. అది వేద ప్రామాణ్యాన్ని స్వీకరించే వాటికే దర్శన స్థానాలు ఇస్తాం. అలాగని చార్వాక మతం, నాస్తిక మతం చేసుకుని దర్శనం అని అంటామా? వ్యవహారంలో చార్వాక దర్శనం అనేది ఉండవచ్చుగాక, అంటే అజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి అది చదవాలి.
కానీ అదే ప్రమాణం అనడానికి కాదు. కానీ కర్మమీమాంస ఒక దర్శనం, యోగం మరొక దర్శనం. మీకు దర్శనాల గురించి చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిన వాళ్ళే ఉన్నారు. షడ్దర్శనాల్లో కణాదుడి వైశేషిక దర్శనం, పతంజలి యోగ దర్శనం ఉంది, కపిలుడి సాంఖ్య దర్శనం ఉంది, జైమిని అందించినటువంటి మీమాంసా దర్శనం ఉంది, ఇది పతంజలి యోగ దర్శనం ఉంది, కపిల సాంఖ్యం, ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం. అలాగే న్యాయం అనేటువంటిది ఏదైతే ఉందో అది గౌతమ్ మహర్షి ఇచ్చాడు. వీళ్ళు వేద ప్రమాణాన్ని స్వీకరిస్తారు. చిత్రం ఏంటంటే వేద ప్రమాణం పూర్తిగా స్వీకరించే వాళ్ళు కొందరైతే, వేదంలో కొంత భాగాన్ని స్వీకరించే వాళ్ళు కొంతమంది. ఏమైనా వేదం వీళ్ళకి గౌరవ స్థానమే కనుక వీటికి దర్శన స్థానములు ఇచ్చారు. వీటిని అధ్యయనం చేయమని చెప్పారు కదండి, అది తెలుసుకోవాలి. అందులో వేదాంత దర్శనమే చివరిది, ఉత్తర మీమాంస వేదాంత దర్శనం. అదొక్కటే చాలు అనుకుంటే వీడికి దర్శన స్థానం ఎందుకు ఇచ్చారు, వీటి పక్కకు తీసేవచ్చు కదా అంటే, ఈ మధ్య కొద్ది కాలం క్రితం కణాదుని వైశేషిక దర్శనం చూస్తే ఇప్పుడు సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయే గొప్ప విషయాలు అందులో ఉన్నాయి. అటువంటప్పుడు చదవద్దని చెప్పడం ఏంటి? యోగశాస్త్రాన్ని అనుసరిస్తే అద్భుతమైన ప్రయోజనాలు ఇప్పుడు కనబడుతున్నాయి కనుక యోగం అవసరం లేదని చెప్పడం తప్పు కాదు, అవునా లేదా? ఆహారం ఎలా తింటే ఆరోగ్యం వస్తుంది, ఔషధాలు ఎలా పుచ్చుకుంటే బాగుంటుందో వైద్యశాస్త్రం ఉంది. ఇదంతా శరీరానికి సంబంధించింది గనక, శరీరం నేను కాదు గనక, శరీరం నిత్యమైనది కాదు గనక వైద్యశాస్త్రం మనకు అక్కర్లేదు అంటే ఎలా ఉంటుందండి? ఒక ఉపశక్తులు చెప్తుంటే కడుపు నొప్పి వచ్చింది, డాక్టర్ గారే మందు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు వైద్యశాస్త్రం ఉండాలా లేదా చెప్పండి ఇక్కడ. కనుక వైద్యశాస్త్రం యొక్క ప్రయోజనం ఉందా లేదా? ఉంది. కానీ వైద్యశాస్త్రంతో మోక్షం వస్తుందా? రాదు. మోక్షం రాదు కనుక వైద్యశాస్త్రం అక్కర్లేదా? ఇప్పుడు ఈ స్పష్టత సామాన్యులకు లోపిస్తోంది కనుక ఇవి చెప్పాల్సి వస్తుంది. పండితుల విషయంలో సందేహం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహాపండితులు, వాళ్ళకి చెప్పని అవసరం లేదు. కానీ మనం ఆలోచించవలసిన విషయాలు ఇక్కడ. కానీ వైద్యశాస్త్రం, ఎందుకంటే ఇవాళ మామూలుగా మాట్లాడుతానని ముందే చెప్పాను, చాలా కాలం క్రితం ఒక భాగవత సప్తాహం చెప్పడం కోసం ఒక ఊరికి వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరిలో ముందు ట్రైన్ దిగి తర్వాత మరొక వాహనం తీసుకుని వెళ్ళాలి క్షేత్రానికి. అది గోకర్ణం వెళ్ళాలి. మధ్యలో హుబ్లీలో ఆగాం. ఆగినప్పుడు పొద్దుటిపూట ఒక గృహంలో స్నానం దేవతార్చన చేసుకుని సదుపాయం ఏర్పరిచారు. ఒక శౌచంగా ఉంది గృహంలో. అక్కడ స్నానం చేసి దేవతార్చన చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంటి ఆయన అప్పుడే పేపర్ చదివి పక్కన పెట్టి, ఈ మధ్యన ఉపనిషత్తులు చదువుతున్నానండి, ఈ పూజలన్నీ అవసరమా అన్నాడు. అంటే అవునండి, భోజనం అవసరమేనా అని అడిగాను. ఇక్కడ నాకు ఆకలిస్తుంది, ఇప్పుడు భోజనం అవసరమేనా అంటే అవసరమే అన్నాడు. భోజనం మోక్షం ఇస్తుందా? ఇవ్వదు. కానీ భోజనం చేసి నువ్వు బ్రతికితే మోక్షం కోసం ధ్యానం సాధన చేయడానికి ఉంటుంది, అవునా లేదు ఇక్కడ. కనుక ఇప్పుడు శరీరం నడవడానికి నాకు భోజనమే అవసరము. ఇప్పుడు పరమ విద్య ఏమిటి? భోజనమే, మరొకటి కాదు కదా. అలాగని చెప్పి మీరు చదివిన ఉపనిషత్తుల్లో భోజనము చెయ్యము, భోజనం మంచిది అన్న విషయం ఉందా? లేదు. ఉపనిషత్తుల్లో భోజనం గురించి లేదు కనుక భోజనం చేయక్కర్లేదని చెప్పడం సమంజసమేనా అని అడగడం జరిగిందండి. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత నుంచి ఆయన సంధ్యావందనం నేర్చుకుని తర్వాత దేవతార్చన కూడా చేస్తున్నాడు. అంటే అప్పుడు ఆయన విడిచిపెట్టింది ఎన్ని? నిత్య సంధ్యావందనం విడిచిపెట్టాడు, దేవతార్చనలు విడిచిపెట్టేశాడు. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఉపనిషత్తులు వింటూ ఉన్నాడు. అప్పుడు ఇంకింత మీడియా లేదులేండి, ఇప్పుడు ఎవడైనా చెప్పాడని సిద్ధంగా ఉన్నారు. వేదాంతం ఇవేవి అక్కర్లేదని కూడా చెప్తారు, అది మనకు కన్వీనియంట్గా ఉంటుంది. అహం బ్రహ్మాస్మి చాలండి, ఇవన్నీ ఎందుకు? ఒక ఆయన చెప్పాడు, నేను మా అమ్మ పోయేటప్పుడు అవుతుందే ఈ క్రియల కంటే ఆ దగ్గర ఉపనిషత్ మంత్రాలు చెప్పాను. ఏ శవం వింటుందో అది ఏమిటంటే ఎక్కడికి పోతున్నాం మనందరం కూడా. అందుకే సంప్రదాయం అనేది లేకపోతే ఎంత ప్రమాదమో చూడండి. శంకరులు కర్మలు అక్కర్లేదన్నారా? ఇది కూడా తెలుసుకోవాలి. కర్మలు అక్కర్లేదంటే కర్మ సిద్ధాంత ప్రవర్తకుల్లో ఒకరైన కుమారుల భట్టు వద్దకు ఎందుకు వెళ్ళారు? ఆయన జీవితంలోంచి సమన్వయం చెప్పాలన్న ప్రయత్నం మరొకటి కాదు. కుమారుల భట్టు వద్దకు వెళ్ళి నువ్వు నేను రచించినటువంటి సూత్ర భాష్యానికి వార్తికం రాయాలయ్యా అని అడిగాడు. ఆయన వార్తికం చూస్తూ భాష్యం చూస్తూ నాకు ఇది చూస్తుంటే బోల్డ్ అని వార్తికాలు స్ఫురిస్తున్నాయి. కానీ ఇప్పుడు నా పరిస్థితి తుషాగ్నిలో శరీరాన్ని త్యజిస్తున్నాను గనక నా శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కర్మయే ప్రధానమని భీష్మించు కూర్చున్నటువంటి వాడు. ఆయన వద్దకు వెళ్ళి పంపించాడు. ఆయన పేరే మండన మిశ్రుడు. ఆయన వద్దకు వెళ్ళి చేసిన వాదన ఏమిటి? కర్మయే ముక్తినిస్తుంది అనేటటువంటి సిద్ధాంతాన్ని ఆయన విమర్శతో ఖండించారే తప్ప కర్మల్ని ఖండించలేదు ఆయన. అక్కడ కూడా చెప్పింది మీరు గమనిస్తే శంకరుల యొక్క భాష్య రచనల్లో, సూత్రభాష్యం కావచ్చు ఉపనిషత్ భాష్యాల్లో స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే
ఏదైనా కర్మ మార్గానికి సంబంధించిన మంత్రం చూపించి కర్మయే ప్రధానము అని అంటే నువ్వు ప్రకరణాంతరంలో చెప్పిన దాన్ని ఇక్కడికి తెస్తున్నావు, అది తప్పు నాయన అని చెప్పాడు. ఇది ఆ మాట పట్టుకోగలగాలండి. ప్రకరణాంతరంలో చెప్పిన దాన్ని నువ్వు ఇక్కడ చెప్తూ ఉండడం తప్పు అంటాడు. మీరు మండన మిశ్రుడు శంకరుల భాష్యం మీరు చూస్తే వాళ్ళిద్దరు వాదన విద్యారుల వారు చాలా బాగా రాశారు శ్లోకాల్లో. అక్కడ అవి రాసినప్పుడు ఆయన అందరూ స్పష్టంగా అక్కడ చూపిస్తారు ఈ మాటని. నువ్వు ప్రకరణాంతర వాక్యాలు చెప్తున్నావు. మనోబ్రహ్మేత్యుపాసీత అనే మాట ఉన్నది. మనోబ్రహ్మేత్యుపాసీత అని కనపడుతున్నప్పుడు మనస్సునే బ్రహ్మమని ఉపాసించు అని ఒక మాట ఉన్నది. అలాగే అహం బ్రహ్మాస్మి, ఇది మామూలుగా ఈ కర్మలోనే నేను బ్రహ్మమునని భావిస్తున్నాను. మనస్సుని బ్రహ్మమని ఎక్కడ ఎలా భావిస్తున్నానో నేను బ్రహ్మమును కూడా అలా భావిస్తున్నాను తప్ప నేనే బ్రహ్మమును అనేటువంటి వాక్యం అక్కడ చెప్పరాదు అంటాడు మండన మిశ్రుడు. భగవత్పాదుల వారు అంటారు, ప్రకరణాంతరంలో యజ్ఞ ప్రక్రియలో చెప్పే మంత్రాన్ని తీసుకుని జ్ఞాన ప్రక్రియలో చెప్పే ఉపనిషత్తులకి ఎలా అన్వయిస్తావు? ఇది జ్ఞానకాండ కదా, అది కర్మకాండకు సంబంధించిన అంశము కనుక అది ఇక్కడ అన్వయించుకో అన్నాడు. కానీ కర్మకాండని నిరసించలేదు. చూడండి, ఇక్కడ కర్మలను ఆయన నిరసించలేదు. అందుకే విద్యార్థుల వారు జాగ్రత్తగా మాట చెప్తారు. ఒకప్పుడు కేరళ రాజు శంకరుల దగ్గరికి వచ్చి నమస్కరించినప్పుడు కొన్ని సూచనలు ఆయన చేస్తాడు. అందరూ ధర్మబద్ధంగా ఉండేటట్టు చెయ్యు, వృత్తి లేకుండా ఎవరు ఉండకూడదు, అందరికీ వృత్తి కల్పన చెయ్యు, కర్మ వర్జ్యమితి నో వచనీయం ఆ మాట అంటాడు. కర్మని విడిచిపెట్టని చెప్పరాదు. ఇది విద్యార్థుల వారు రాశారు ఇక్కడ శంకరులు చెప్పినట్లుగా. అంటే చక్కగా రాజ్యపాలన చెయ్యు, అందరికీ ఉపాధులు కల్పించు అని రాజుకు ఎందుకు చెప్పాడు? రాజు గనక. అంతేగాని ఈ శరీరం నేను కాదు, ప్రపంచం మిథ్య, అహం బ్రహ్మాస్మి చెప్పలేదు. చూడండి, అంటే ఎవరు ఏమిటో వారికి అలా చెప్పాలి. నువ్వు నిజంగా ఇవేవి అక్కర్లేదనంత దృఢమైన స్థితి నీకు వస్తే అవన్నీ విడిచిపెట్టి సన్యసించు. మళ్ళీ కూర్చుని బోధలు అవి చేసే అర్హత అక్కడ ఉండదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ కర్మ మార్గంలో మనం ఉన్నప్పుడు, పైగా మనం ఏ ఆశ్రమంలో ఉన్న మాట్లాడుతున్న వేదాంతం ఇది కూడా ఉండాలి. గృహస్థ బ్రహ్మచర్యాది ఆశ్రమాల్లో ఉన్నప్పుడు మన వేదాంత వాక్యములు కానీ మాట్లాడితే తప్పు కాదు. కానీ అది పలికి వేదాంతంలో నకర్మణ న ప్రజయ అన్నారు కదా, అందుకే నేను ఈ కర్మ మానేశాను గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అనరాదు. ఏ కర్మ మానేశాడు? గృహస్థాశ్రమంలో వేళ పట్టున కాఫీ తాగడం, భోజనం చేయడం కర్మ మానలేదు. పిల్లలకి అనారోగ్యం కలిగితే అయ్యో అని బెంగపడ్డం మానలేదు. మానేసిన దానికి సులభంగా దొరికే కర్మలు ఏమిటంటే సంధ్యావందనం, పూజ, పునస్కారం, ఆబ్దికాలు పెట్టడం, ఇవి మానేస్తారు ఇక్కడ. నీకొకవేళ వైరాగ్యం కలిగితే కామ్యకర్మలు మానే కానీ నిత్య నైమిత్తిక కర్మలు మానరాదు అని శాస్త్రం మనకు నిర్దేశిస్తుంది. అవునా లేదా? గృహస్థుకు వైరాగ్యం కలిగింది, వాడికి మాత్రం మోక్షం వద్దు, గృహస్థాశ్రమం విడిచిపెట్టలేదు. అయితే సన్యాసానికి అందరికీ అర్హత ఉండదు. ఇది ముందు తెలుసుకోవాలి. సన్యాసానికి కూడా మహావైరాగ్యవంతుడైనా అందరికీ అర్హత లేదు సన్యాసానికి, వాడి వైరాగ్యం కలిగినా కూడా. ఎందుకంటే సన్యాసాశ్రమ నియమాలు పాటించదగ్గ దేశకాల పరిస్థితులు కూడా లేవు. అందరూ సన్యాసం స్వీకరించలేరు. అప్పుడేం చేయాలి? నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో ఆశ్రమ ధర్మాన్ని పాటించు. నీకు ఒక వైరాగ్యం కలిగిందనుకో కామ్యకర్మలు మాని, వైరాగ్యం కలగలేదనుకో కామ్యకర్మలు చేసుకో, తప్పేం లేదు. ధర్మబద్ధమైన కర్మతో నువ్వు కామ్యకర్మలు చేసినట్లయితే అవి నిన్ను పతనం చేయకుండా కాపాడుతాయి. అది ముఖ్యం. ఎందుకంటే కర్మ వల్ల మోక్షం రాకపోవచ్చు. నా కర్మణ అన్నారు గనక కర్మ వల్ల మోక్షం రాదు అన్నారు గనక కర్మ మానేస్తామా? వెంటనే నప్రజయ కూడా అన్నాడు, సంతానం వల్ల మోక్షం రాదంటే సంతానం లేకుండా పోతుందా? సంతానం అక్కర్లేదు అనుకుంటారు ఎవడైనా చెప్పండి ఇక్కడ. అంటే మొట్టమొదటి నకర్మణ వీడికి సౌకర్యం ఉంది. నా ప్రజయ ధనేనన్నా అది అక్కర్లేదు, ధనంతో మోక్షం రాదని కూడా సంపాదించడం మానేస్తామండి. ఇప్పుడు తురీయాశ్రమం స్వీకరించే కూడా సంపాదన అనే కార్యం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకేం చెప్తాం? వాడికి అసలు సంచయం కూడదు, సంపాదన కూడదు. ఎవడికి? తురీయాశ్రమం వాడికి. కానీ గృహస్థాశ్రమం వాడికి అవసరమే కదా. కనుక తర్వాత చెప్పినటువంటి నా ప్రజయాధనేనన్న పక్కన వదిలేసి నకర్మణ ఒక్కటే పట్టుకుని కర్మ మార్గం పరిచయిస్తున్నారు. పైగా ఒక మాట అంటారు శంకరులు, ఎందుకంటే కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంటే కానీ బ్రహ్మ జిజ్ఞాస కలగదు అన్నారు భగవత్పాదుల వారు. వివేక చూడమల్లోనే వస్తుంది, ముక్తిర్నో శతకోటి పుణ్య అని చెప్పారు కదా అక్కడ. అందుకే ఒక ఆయన చెప్తూ ఈ కర్మల వల్ల మోక్షం రాదు అంటే మరి దేని వల్ల వస్తుందంటే వైరాగ్యం వల్ల, ఆత్మవిచారణ వల్ల అన్నారు. మరి అందరూ ఎందుకు చేసుకోలేకపోతున్నారండి అని అడగాల్సి వచ్చింది.
అందరికీ ఎందుకు కలగట్లేదు అటువంటి వైరాగ్యం కానీ ఆత్మవిచారణ అంటే అనేక జన్మల పుణ్యకర్మలు ఉంటే కానీ ఈ జన్మలో రాదండి అన్నాడు. ఏముంటే పుణ్యకర్మలు అంటే కర్మ అవసరమా లేదా చెప్పండి, ఇక్కడ అక్కడే దొరుకుతుంది ఇక్కడ. కనుకనే సకామంగానో నిష్కామంగానో శాస్త్రచోదితమైన కర్మలు ఆచరించు. నీకు ఒకవేళ వైరాగ్యం కలిగిందనుకో నిష్కామంగా ఆచరించు. ఆచరిస్తే ఇప్పుడే నీకు చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి అంటే క్లారిటీ అండి, క్లారిటీ, స్పష్టంగా జ్ఞానం తెలుసుకోవడమే చిత్తశుద్ధి మనకు కాదు. ఆ క్లారిటీ ఎప్పుడు వస్తున్నది? భగవత్పాదుల వారి యొక్క మార్గంలోనే చిత్తస్య శుద్ధయే కర్మ కృతఘ్నస్య నివృత్తయే అది చెప్పారు ఇక్కడ. కర్మ ఎందుకు ఆచరించాలి అంటే ఒకటి కృతఘ్నతా దోషం పోవడం కోసం, రెండవది చిత్తస్య శుద్ధయే చిత్తశుద్ధి కోసం. దీన్ని మన పురాణ ప్రమాణంలో మనం తీసుకున్నట్లయితే రురు ప్రజాపతి కథ మనకి వస్తుంది. ఆ కథలో పరంపరగా వచ్చేటప్పుడు అతడు వైరాగ్యవంతుడై అడవులు పట్టి తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ పూర్వీకులు గతులు లేక ఒక చిన్న తీగ వేరు పట్టుకుని వేలాడడం కనిపిస్తుంది. ఎవరయ్యా మీరు అంటాడు. మా వంశంలో కూడా పుట్టేళ్ళేవాడు. జరత్కార వృత్తాంతంలో కూడా ఇదే మీకు కనబడుతుంది. రురు ప్రజాపతి వృత్తాంతంలో ఇది రెండు కలిపి చెప్పుకోవాలి. ఇక్కడ ఒక పురాణంలో రురువు గురించి చెప్తాడు, ఇక్కడ జరత్కార వృత్తాంతంలో కూడా చెప్తారు. ఇక్కడున్నాడు మా వంశంలో పుట్టినటువంటి వాడు గృహస్థ ధర్మాన్ని స్వీకరించకుండా బ్రహ్మచారిగానే తిరుగుతూ వైరాగ్యవంతుడి సంచరిస్తున్నాడు, వాడి వల్ల మాకు గతులు లేవని. వెంటనే పశ్చాత్తప్తుడు అవుతాడు. అంటే బ్రహ్మచర్యాశ్రమంలో ఉంటూ ఉంటేనే వైరాగ్యవంతుడి గృహస్థాశ్రమాలను స్వీకరించకుండా ఆయన సంచరిస్తున్నాడు. వాళ్ళ పూర్వీకులు వాడికి కనబడ్డారు. అక్కడ కనబడి నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పడానికి వాళ్ళు అలా చెప్తున్నారు. జరత్కారుడు అనేవాడు కూడా ఉన్నా అంటే వాడు నేనే అన్నాడు. సంతానాన్ని పొంది నువ్వు పితృణం తీర్చుకోవట్లేదు, దానివల్ల మేమందరం గతులు లేవు అంటే అప్పుడు ఇక్కడ సిగ్గుపడి తాను సహజంగా వైరాగ్యవంతుడైన గృహస్థాశ్రమం మీద మక్కువ లేని వాడైనప్పటికీ కూడా గృహస్థాశ్రమం స్వీకారం చేశాడు. ఆయన పుత్రుడే ఆస్తికుడనే మహర్షి. ఇది మహాభారతంలో పూర్వరంగంలోనే మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటి? తాను గృహస్థాశ్రమం దేనికి స్వీకరిస్తున్నాడు? ఇది ప్రధానంగా ప్రజాయై గృహమేధినా అన్నాడు కాళిదాస మహాకవి. అది దేనికి అంటే పితృణం తీర్చుకోవడం కోసం అండి ఇక్కడ. కానీ పితృణం తీర్చుకోకుండా నాకు వైరాగ్యం కలిగిపోయింది అని చెప్పేసి బయలుదేరిపోయి ప్రజలందరినీ కూడా కర్మ మార్గం నుంచి భ్రష్టుల్ని చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా మన సంప్రదాయంలో అంటే మన సనాతన ధర్మంలో పుట్టిన ముసలారు కాక ఎవరవుతారో చెప్పండి ఇక్కడ. ఇలా మనం ఇతిహాసమైన భారతంలో దాని ప్రాధాన్యాన్ని చెప్తున్నారు. అందుకు పూర్వీకుల పట్ల బాధ్యత ఉంటుంది. అవి తీర్చుకోకుండా సన్యాసిస్తావు నువ్వు. శంకర భగవత్పాదుల వారంటే యదహరే విహరే అన్నట్టుగా శుద్ధ వైరాగ్యం కలిగిన ఒకరిద్దరికి మినహాయింపులు ఉంటాయేమో తప్ప తాను బ్రహ్మచర్య గృహస్థాశ్రమ ధర్మమును పాటించకుండా ఒక్కసారి హై జంప్ చేస్తే కింద పడి మోకాళ్ళు విరుగుతాయి తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే కర్మని పరిత్యజించమని శంకరులు చెప్పలేదు. మండన మిశ్రుడితో వాదనైన తర్వాత విద్యార్థుల వారు ఏం చెప్పారు? గెలిచింది శంకర భగవత్పాదుల వారే. జ్ఞానాదేవే కైవల్యం. కర్మ సాక్షాత్తు మోక్షం ఇవ్వదని చెప్పాడే తప్ప క్రమేణా కర్మతోనే తప్పకుండా లభిస్తుంది. కర్మ చేయడం వల్లనే చిత్తశుద్ధి వస్తుంది. చిత్తస్య శుద్ధయే. రెండవది కృతఘ్నస్య నివృత్తయే. కృతజ్ఞతా దోషం అంటే కృతజ్ఞత తెలుసు కదా. ఈ రోజుల్లో రెండు ఒకేలా పలికే వాళ్ళు ఉన్నారు. చేసిన మేలు మరవకుండా ప్రత్యుపకారం చేయడం కృతజ్ఞత. అది నీకు అవసరం. ఎవరి పట్ల కృతజ్ఞత ఉండాలి? ఈ ఇంద్రియములలో శక్తిగా ఉన్న దేవతల పట్ల కృతజ్ఞత ఉండాలి. ఈ శరీరం ఎవరి వలన కలిగిందో వారి పట్ల కృతజ్ఞత ఉండాలి. అప్పటికే దేవరుణ పితృణ వచ్చాయి. ఈ తెలివితేటలు ఇవన్నీ ఇలా ఉంటే బాగుపడతావు, అలా ఉంటే పాడైపోతావు అని చెప్పి కదా మనం చేస్తున్నాం. ఇది ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఋషులు. ఈ ముగ్గురు రుణం తీర్చుకోకపోతే నీకు మోక్షం సంగతి అటుంచు, పాపం చుట్టుకుని నరకాల్లో పడతావరా అని చెప్పాడు. అవునా లేదా? అందుకే కృతఘ్నస్య నివృత్తయే. ఇందుకు చిత్తస్య శుద్ధయే కర్మ కృతఘ్నస్య నివృత్తయే. ఈ రెండిటి కోసం కర్మ చేయాలి. ఎవరు? మోక్షం మీద దృష్టి ఉన్న వాళ్ళు ఈ రెండిటి కోసం కర్మ చేయాలి. మోక్షం గురించి అవగాహనే లేదు, దృష్టి ఏమిటి? అవగాహనే లేదు. అటువంటి ఎప్పుడు ఏం చేయాలి? చేసి తీరాలి. అప్పుడు కూడా అప్పుడు వాడి ఉద్దేశంలో కర్మ ఎందుకు చేస్తున్నావంటే చిత్తస్య శుద్ధయే ఉండదు, కృతఘ్నస్య నివృత్తయే ఉండదు. అందులో పాపం పోవడం ఒకటి, అభీష్ట సిద్ధి ఒకటి. ఈ రెండు దానికోసమే కర్మను చేయాలి. సకామంగా సత్కర్మ ఆచరించి పాపం ఆచరించకపోతే ఉత్తమ లోకాలు వస్తాయి,
తర్వాత ఉత్తమ జన్మ వస్తుంది. ఆ కర్మల యొక్క ప్రభావం చేత ఆ జన్మలోనైనా నీకు వైరాగ్యము, భక్తి, జ్ఞానములు కలిపి ముక్తి పొందుతావు. కానీ కర్మ ఎప్పుడూ మనల్ని పతనం చెయ్యదు, ఇది తెలుసుకోండి. ఒకటి నరకాది లోకాల్లో పడకుండా కాపాడుతుంది, ఉత్తమ జన్మలు ఇస్తుంది. ఏది? సకామంతో చేసేవి. ఒకవేళ అది చెయ్యకపోతే కర్మభ్రష్ట అనే దోషం వస్తుంది. ఒక వైరాగ్యవంతుడు అయ్యాడు అనుకోండి, వాడు కర్మ మానిస్తే, ఇప్పటి వరకు వైరాగ్యం లేని వాళ్ళ గురించి చెప్పుకున్నాం, వైరాగ్యవంతుడి కర్మ మానిస్తే అప్పుడు కృతజ్ఞతా దోషం తప్పకుండా వస్తుంది. కనుక వాడికి మళ్ళీ నరకము, దుష్టజన్మలు ప్రాప్తిస్తాయి. కనుకనే వైరాగ్యం కలిగి గురువుల ద్వారా జీవబ్రహ్మ వివేకం ఏర్పడి క్రమంగా విచారణ చేయాలి అనుకున్నటువంటి వాడు తాను ఏ ఆశ్రమంలో ఉన్నాడో ఆ ఆశ్రమోచితమైన కర్మని ఈశ్వరార్పణ దృష్టితో నిష్కామంగా ఆచరించినట్లయితే ఇహ జన్మలోనే చిత్తశుద్ధి, వైరాగ్యము, జ్ఞానము సిద్ధిస్తాయి. మొత్తాన్ని కర్మని మానరాదని తెలిసింది ఇక్కడ. కనుక స్వాశ్రమ కర్మని ఎప్పుడూ మానరాదు, ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటిది. కనుక శంకరులు కర్మదర్శనాన్ని ఎలా సమన్వయించారో చూడండి ఇక్కడ. ఇక యోగం గురించా ఒక ఆయన అన్నాడు, యోగం ఎందుకండి, యోగాలేం అక్కర్లేదు, అహం బ్రహ్మాస్మి విచారణ చాలన్నాడు. కానీ యోగముతో చేసిన విచారణ నీకు సిద్ధిస్తుంది, యోగము లేకుండా ఎక్కడ సిద్ధించదు. యోగంలో ఏం చెప్పారండి? మనం అపరోక్షానుభూతులు చెప్పుకున్నాం. ఇది యోగంలో యమనియమాలు చెప్పారు. యమనియమాలు అంటే ఏమిటి? సత్యము, అహింస, అస్తేయము, శౌచము, అపరిగ్రహము. వీటికి తెలుగు చెప్పక్కర్లేదు కదా, మొదటి రెండు తెలుసుంటాయి, సత్యం, అహింస, శౌచము. శౌచం అంటే సదాచార పాలనే శౌచం. ఒక ఆయన సన్యాసిని కనుక ఎక్కడైనా కాఫీ తాగొచ్చు అన్నట్టు. అదేమిటో ఒక చోట కంటే ఒక సన్యాసి అంతా డ్రైవర్ని తీసుకొచ్చి మేము అన్నింటికి అతీతులం అనుకు శ్రోత్రియ గృహానికి వచ్చి మా ఇద్దరికి కలిసి భోజనం పెట్టన్నాడు. అంటే అందరికీ భోజనం పెట్టాలి కనుక శ్రోత్రియుడు వారికి పెట్టే పద్ధతి ఒకటి ఉంటుంది, అంతే తప్ప ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడని దర్శించేవాడే నిజానికి సనాతన ధర్మం. సనాతనలో ప్రతివాడు తెలుసుకోవాల్సిందే అందరిలో పరమాత్మ ఉన్నవాడని ఒక సంస్కారం ఉన్నది సనాతన ధర్మానికి మాత్రమే, అది తెలుసుకోవాలి. అందరిలో ఉన్న పరమాత్మకు భేదం లేదు, కానీ పరమాత్మ ఎందులో ఉన్నాడు ఉపాధులకు భేదం ఉంది కనుక ఉపాధి మర్యాదలు ఎదుర్కొంటుంది. మనం కూడా అందరిలో పరమాత్మ ఉన్నాడు చేతులు కడుక్కు కూడా భోజనం చేస్తారు ఎవడైనా? లేదయ్యా, దానిలో క్రిములు ఉంటాయి, చేతులు ఉంటాయి, వాటిలో కూడా పరమాత్మ ఉన్నాడు అన్నట్టు ఒక ఆయన. దాని తర్వాత అనారోగ్యం వస్తుంది, ఆ రోగ క్రిములు ఒళ్ళంతా వస్తాయి, అంతా పరమాత్మే అనుకోగలమా? కనుక ఉపాధుల మధ్య ఐక్యం కాదు, లోపలున్న ఆత్మకి ఐక్యం. కానీ దేనికి ఐక్యమో అది తెలుసుకోక అది తీసుకొచ్చి దీనికి అంటకట్టడం అనేది ఏర్పడుతుంది. అలాగా అంటే అదేం సన్యాసం అంటే అసంప్రదాయం అలా ఉంటుందో పోల్చుకోవడం కోసం ఇన్ని ఉదాహరణలు చెప్తున్నాం. కనుకనే ముందు మన స్వాశ్రమ ఉచిత కర్మలని మానరాదు, ఇది తెలుసుకోవాలి. అంతేగాని ఆయన మీద కోపం వచ్చి ఆవిడ వదిలేసింది. ఎక్కడికి వెళ్ళిందంటే వేదాంత క్లాస్కి వెళ్ళిందిట. ఆమెకు వేదాంతం చెప్పడం అనే మహాపాపం అతనికి వస్తుంది ఇక్కడ. ఎందుకంటే తన సుఖజీవనానికి అడ్డొస్తుందని కదా వదిలేస్తారు ఎవరైనా ఏదైనా. అప్పుడు వాళ్ళు బ్రహ్మజ్ఞానానికి ఎలా అర్హులవుతారో తెలియదు. ఎందుకంటే ఎక్కువ డాలర్లు ఇచ్చుంటారు వాళ్ళంతకు తప్ప ఇంకో ప్రయోజనం లేదు దానివల్ల ఇక్కడ. ఇది గమనించవలసిన మరొక అంశం. అందుకే స్వాశ్రమోచిత కర్మ లేనటువంటిప్పుడు అది జ్ఞానంకి కర్మక్కర్లేదు కనుక నేను కర్మ మానేశాను అనుకోవడం భ్రష్ట మార్గం అవుతుంది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది లేనప్పుడు జ్ఞానానికి అవకాశం లేదు. అప్పుడు నకర్మణ అనే మాట దేనికి చెందుతుంది? అఖండ వైరాగ్యవంతుడైనటువంటి వాడు ఒకటి కర్మతో సాక్షాత్తు మోక్షం లేదని చెప్పడమే తప్ప కర్మను విడిచిపెట్టడం కాదు. ఒక ఆయన మెట్లు ఎక్కుతున్నాడు, నాయనా ఈ మెట్లు చేరడం పరమార్థం కాదు, మేడ చేరాలన్నాడు. మరి మెట్లు దిగిపోతాడండి? సోపాన క్రమంలో అది అవసరమే కదా. కనుకనే వేదము చెప్పిన దేనిని నిరసించరాదు, ఒకటే మాట ఇక్కడ. వేదము కర్మని చెప్పింది, వేదం ఉపాసనని చెప్పింది, వేదం యోగముని చెప్పింది. అందులో చెప్పిన అంశాలని మనకు అర్థం కావడం కోసం సూత్రాలుగా శాస్త్రాలుగా ఒక్కొక్కరికొక మీమాంసను అందించారు. వేదములో అనేక చోట్ల దహరం గురించి యోగం గురించి ప్రస్తావన ఉంది, అనేక చోట్ల ఉంది. అత్యతిష్ట దశాంగులం అనే మాటకు వ్యాఖ్యానిస్తూనే దహర విద్యోపాసన అర్థంగా చెప్పారు చాలామంది. అంటే వేదంలో యోగం లేదు. ఒక ఆయన ఈ యోగం హిందూ మతంది కాదన్నాడు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శబ్దం? యోగ శబ్దం వేదంలో ఎన్ని చోట్లుంది? శ్రద్ధా భక్తి ధ్యాన యోగాదవైహి అని ఉపనిషత్ మంత్రమే చెప్తుంది. అంటే యోగం వేదంలో కాదంటాడు ఏంటండి? మామిడి పండు లాక్కొచ్చి బుట్టలో పెట్టి తీసుకొచ్చి ఈ పండు చెట్టు నుంచి రాలేదన్నట్టు అలా ఉంటుంది దురదృష్టం.
యోగం 100కు 100 పాళ్ళు హిందూ ధర్మం ప్రపంచానికి ఇచ్చిన కానుక, గుర్తుపెట్టుకోండి. బతుకు బాగుపడ్డానికి ఇచ్చింది. ఎన్నాళ్ళకి అది గొప్పదని తెలుసుకున్నారు. కొన్నాళ్ళకి తెలుసుకుంటారు వేదం చెప్పేవన్నీ గొప్పవని తెలుసుకుంటారు, కానీ అప్పుడు వేదం మిగుల్చుకుంటారో లేదో తెలియదు. కనుక వేదంలో చెప్పిన యోగానికి సూత్ర రచన చేసి ఒక శాస్త్రబద్ధంగా అందించినవాడు పతంజలి. వేదంలో చెప్పినటువంటి విచారణా మార్గముల్లో అనేక పద్ధతులు తీసుకుని ఒకరు సాంఖ్యంగా, ఒకరు యోగంగా, ఒకరు కర్మమీమాంసగా, ఒకరు న్యాయమీమాంసగా, ఒకరు వేదాంత మీమాంసగా సూత్ర రచన చేసి వాటి శాస్త్రబద్ధం చేశారు. వీటన్నిటిని కూడా ఇది తెలుసుకోవాలి. వీటన్నిటికీ ఒకదానితో ఒకటి అనుబంధం ఉన్నది. ఆ అనుబంధం చూపించిన మహానుభావుడు ఆదిశంకరుడు. అందుకే లోకశంకరులు అయ్యారు ఇక్కడ. అందుకు భాష్య గ్రంథాలు సంప్రదాయబద్ధంగా అధ్యయనం చేయాలి. రిటైర్ అయిన కనుక వెంటనే సెర్చ్ చేసి ఆర్డర్ ఇచ్చి అమెజాన్లో తెప్పించుకుని ఇంక రోజు చదవడం మొదలెడితే వచ్చేది కాదు. దాని పేరే గురువు దగ్గర మఠం వేసుకు నేర్చుకోవలసిన విద్య. ఉపనిషత్ అంటేనే సమీపంలో కూర్చొని నేర్చుకోవాల్సింది. సమీపంలో అర్థం ఏంటి? ఫోన్ సమీపంలో కాదు, గురువు సమీపంలో కూర్చొని అధ్యయనం చేయవలసినది అని స్పష్టంగా శాస్త్రం చెప్తూ ఉంటే, ఆ గురువుకు సంప్రదాయం చెప్తూ ఉంటే అది కాదని అనడం ఏంటండి ఇక్కడ? కనుకనే వీటన్నిటికి ఒకదానితో ఒకటి అనుబంధం ఉంటుంది. నువ్వు ఉన్న ఆశ్రమంలో ఉన్న సత్కర్మని నీకు మోక్షం కావాలనుకుంటే వైరాగ్యంతో చెయ్యు, మోక్షం అక్కర్లేదనుకుంటే వైరాగ్యం లేకుండానే చెయ్యరు. మొత్తానికి కర్మ అవసరమే. భగవానుడి గీతలో అంత వేదాంతం చెప్పక అర్జునుడు ఏం చేశాడు? నేను చెప్పింది నువ్వు చెప్పేవయ్యా అనలేదు. ఆయన ఏం చెప్పాడు? ఇవన్నీ విడిచిపెట్టేసి భిక్షెత్తుకోవడం బెటర్ అన్నాడు. ఎవడు? అర్జునుడు. లెంపకాయ కొట్టినంత పనిచేసి జ్ఞానబోధ చేశాడు కృష్ణ పరమాత్మ. తర్వాత అర్జునుడు ఏం చేశాడు? తర్వాత ఏం చేశాడని తెలియాలి కదా. ఏం చేశాడండి? అంతేగాని బాగుంది ఇదేదో అని సన్యాసం తీసుకున్నాడా? మరి ఆ భగవద్గీత పట్టుకుని వేదాంతం చెప్తూ మనం కర్మను విడిచిపెట్టాలి అని చెప్పడం తప్పవునా కదా? కొంచెం అదొక్కటి ఆలోచిస్తే సరిపోతుంది కదా. కనుకని ఇవన్నీ పట్టుకుని మనం కర్మను విడిచిపెట్టరాదు. నీకు వైరాగ్యం ఉందా? వైరాగ్యంతో యుద్ధం చేయన్నాడు. వైరాగ్యం లేదా? ధర్మ ప్రతిష్టాపన కోసం యుద్ధం చేయి. ఎంత అద్భుతమైన విషయం చెప్పాడు. ఇది సారం కదా అండి ఇక్కడ. అయితే యుద్ధం చేయండి, అందరినీ యుద్ధం చేయమన్నాడా? కనుక అందరినీ యుద్ధం చేయమని చెప్తోంది భగవద్గీత. కనుక దాన్ని బ్యాన్ చేయాలని ఆ మధ్య ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో అనుకున్నట్ట. వెంటనే నోరు వెరివెంగళాయే అని వాళ్ళు బోధ చేశారు. యుద్ధం చేయమని బోధించలేదు భగవద్గీత, నీ కర్మ నువ్వు చెయ్యని చెప్పడానికి వచ్చింది. ఒక యోధుడైన అర్జునుడికి వాడి కర్మ వాడికి చేయమనేది. ఒక వేదాధ్యయన సంప్రదాయం చేయదు, నీ వేదాధ్యయనం నువ్వు చెయ్యండి. ఇక్కడ నీ కర్మ నువ్వు ఆచరించు. ఏ కర్మ గొప్పది? ఫలానా కర్మ గొప్పదని లేదు. ఇది తెలుసుకో. నీకు విధింపబడ్డ కర్మ నీకు గొప్పది. ఇతరులు ఏదైనా కర్మ చేస్తుంటే అది బాగుంది కదా దీనికంటే అనుకుంటే దెబ్బతినేస్తా ఉన్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వనుష్ఠిత అని చెప్పాడా లేదా? అందుకే స్వధర్మే లేదని శ్రేయ. చిట్ట చివరికి ఏం చెప్పాడు? స్వకర్మణ తమభ్యర్థి సిద్ధిం విందిత మానవ అన్నాడు. కానీ రాజ్యకర్మణ వేదకర్మణ అని అన్నాడా? స్వకర్మణ తమభ్యర్థ. ఇంత చక్కగా అన్నిటినీ జగద్గురు శ్రీకృష్ణుడు సమన్వయిస్తే మళ్ళీ జగద్గురు శంకరుడు సమన్వయించారండి ఇక్కడ. గృహస్థుగా వేదాంత విద్య చెప్పినవాడు కృష్ణుడు, సన్యాసిగా వేదాంతం చెప్పినవాడు శంకరుడు. మరి గృహస్థుగా కృష్ణుడు చెప్పింది వేదాంతవేత్తలు అలా చదువుతున్నారో, వేదాంతవేత్తగా శంకరుడు చెప్పింది గృహస్థులు కూడా అలా చదువుకుంటాము. అంతే అవునా లేదా? కనుకనే మీరు గ్రంథంలో ఆయన భాష్యాల్లో కూడా ఎక్కడ కూడా వేదము చెప్పిన మార్గాలను అనలేదు. ఒక చోట భాష్యంలో చెప్తారు, మీరు ఇలా చెప్పారు ఈ విష్ణువును ఉపాసించమనో శంకరుడు అస్తు, అది మాకు విరోధము కాదు అన్నాడు. మాకు విరోధము కాదనే మాట ఎంత అందంగా అంటారు భగవద్పాదులు భాష్య గ్రంథాల్లో. అవి మాకు విరోధము కాదు, ఎందుకంటే అది శాస్త్రసమ్మతమైనది కనుక మాకు విరోధము కాదు. అంటే శృతిస్మృతి పురాణాల్లో ఏది చెప్పినా అని సమ్మతించారు. అందుకే శృతిస్మృతి పురాణం అన్నారు. నాకు ఒక చోట శంకర భక్తుడు తారసపడ్డాడండి. పురాణం చెప్పబోతే నిరసన ప్రదర్శన చేశాడు. ఈ పురాణములు గొప్ప కాదు, వేదాంతమే గొప్ప అన్నారు. అయ్యా మరి శృతిస్మృతి పురాణం ఉంది కదంటే ఎవడో రాశాడు అన్నాడు. ఇక్కడ ఎవడో రాశాడంటే నువ్వు నేను కాదు కదా. ముందు శంకర్లు తనకు తాను రాసుకోరు. ఇది రాసిన వారు ఎవరో శంకర వాంగ్మయం బాగా అధ్యయనం చేసిన వాడే రాసి ఉంటాడు కదా. శృతిస్మృతి పురాణములను ఎలా సమన్వయించారంటే నువ్వు గురువు దగ్గర మఠం వేసుకుని భాష్య గ్రంథాలను చదువు. బ్రహ్మసూత్ర భాష్యంలో నరకాలనే ఉంటాయి, ఇవి తెలుసుకోవాలంటే పురాణాలు చూడండి అన్నారు శంకరులు. అంటే పురాణ ప్రమాణాన్ని అంగీకరించారు కొన్ని చోట్ల. మరి ఆయన విష్ణు సహస్రనామ భాష్యం రచించినప్పుడు విష్ణు పురాణంలో అంశములు నృసింహ పురాణంలో అంశములు ఆయన ఉట్టంకించారు. అంటే పురాణములు ప్రమాణములు కావని ఎలా అంటారండి?
మేమంతా ఆత్మవిచార మార్గం కనుక నామం జపించక్కర్లేదన్నాడు ఒక ఆయన. ఇవన్నీ ఎలా వస్తాయో చూడండి. కానీ ఆ నామమే నిన్ను తరింపజేస్తుందని శంకర సంప్రదాయంలో శృంగేరి పూర్వపీఠాధీశ్వరుని బోధేంద్ర సరస్వతి స్వామి వారు నామామృత రసోదయము అను గ్రంథాన్ని రచించాడండి మహానుభావుడు. నామంతో ముక్తి ఎలా వస్తుందో. శంకర సంప్రదాయం నామ జపానికి విరోధము కాదు అని చెప్పాడు. ఇది తెలియకి వేదాంతులు ఎలా తయారయ్యారంటే ట్యాబ్లెట్ పేరు చెప్పినంత మాత్రాన జబ్బు పోతుందా, ట్యాబ్లెట్ పుచ్చుకోవాలి కదా అనగానే చాలామంది చెప్పలు కొట్టారు. అంటే వినేవాడు ఆయన కంటే ఉన్నారన్నమాట మహానుభావులు. ఒక్కడు నిలదీయలేపాడు. అంటే వీళ్ళకి సముచితంగా అనిపించింది. ఇవాళ నీ లాజికల్ టెంపర్మెంట్కి సముచితంగా అనిపించినంత మాత్రానది శాస్త్రం కాదు, ఇది తెలుసుకో. ఇవాళ నీ తర్కానికి లాజిక్కి సరిపోయింది అనిపిస్తావు, కానీ అంత లాజిక్ చేయగలిగే శక్తిని ఇస్తారు. బుద్ధికి ఉందా అని ఆలోచించారు ఇక్కడ. అందుకే శృతిమతస్తర్కోనుసంధీయతాం అన్నారు భగవత్పాల్ వారు. వేదసమ్మతమైన తర్కం. అందుకే ఆ ప్రతిపాదన చేస్తూ విష్ణు సహస్రనామ భాష్యంలో భగవత్పాదుల వారు నామవైభవాన్ని చూపించారు. చూపించడమే కదా, దామోదరు గుణమందిర సుందర వదనారవింద గోవింద భవదలది మదన మందర పరమం వివిధ వేదాల్లో నామం యొక్క ప్రశస్తిని ఉట్టంకిచ్చారండి ఆయన. ఆ నామం ఎక్కడెక్కడ వేదాల్లో చెప్పబడ్డాయి రాశారు ఆయన. అంటే శంకరుడు భక్తి మార్గంలో ఉన్న నామజపాన్ని కూడా సమర్థించారు చూడండి ఇక్కడ. ఇక భగవద్భక్తి విషయంలోకి వచ్చేటప్పటికల్లా భగవంతునిపై భక్తి కలగడం అంటే ఏమిటో కదయ్యా, నీ స్వరూపంతో నువ్వు అనుసంధానం ఏర్పరచుకోవడమే భక్తికి అంత చక్కని నిర్వచనం ఇంకెవరు ఇవ్వగలరండి. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే ఒకటే మాట చెప్పాడు. అంటే విష్ణుభక్తి శివభక్తి చెప్పలేదు కదా, అంటే ఆ విష్ణువు శివుడు నీకు వేరు కాదు, నీ అసలు స్వరూపం వారే అని తెలిసి విష్ణువుని ఉపాసించడం అంటే నీ స్వస్వరూపంతో అనుసంధానమే అన్నారు ఇక్కడ. అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఒక కృష్ణుని మనం భక్తిగా ఉపాసిస్తున్నాం. ఎవడా కృష్ణుడు, ఎక్కడున్నాడు అంటే స్వస్వరూపానుసంధానం అని ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానామంతా ఏవచ. అందరిలో ఉన్న ఆత్మని నేనే అని కృష్ణుడు చెప్పినప్పుడు నువ్వు కృష్ణుడిపై భక్తి కలిగి ఉన్నావంటే ఎవరితో భక్తి కలిగి ఉన్నట్టు? నీ ఆత్మతోనే కదా, నీ ఆత్మే స్వస్వరూపం కదా. అది భగవత్పాదుల వారు హృదయం అండి ఇక్కడ. అయితే సగుణముగా ఉపాసిస్తున్నావు, ఆయన భక్తుడిని అనుకుంటున్నావు, చివరికి నీకు తెలుస్తుంది ఎప్పటికప్పటికి ఆయనే నేనని. కనుక భక్తి ఆయనకు భక్తుణ్ణి అని ప్రారంభిస్తూ ఆయనే నేను అనుకుంటుంది అని ఆదిశంకర మార్గాన్ని సముద్ధరణం చేసిన మహానుభావుల్లో ఒకరైన మధుసూదన సరస్వతి స్వామి వారు అంత అద్భుతంగా వర్ణించారు. ఎందుకంటే ఆయన కూడా అద్వైతం ఏంటో అయోమయం అనుకుని గురువు దగ్గర నేర్చుకున్నాడు. అయితే మేధావి కనుక అద్వైతం అర్థమైపోయింది ఎవరికి? మధుసూదన సరస్వతికి. ఆయన బయలుదేరింది అద్వైతాన్ని ఖండిద్దామని వంగదేశం నుంచి కాశీక్షేత్రానికి చేరాడండి మధుసూదన సరస్వతి స్వామివారు. వీళ్ళు ఒక అద్వైత పండితుడి దగ్గర అద్వైతం నేర్చుకున్నాడు. ఎందుకు? ఖండించాలని. అద్వైతం బాగా చదివి అద్వైతాన్ని ఖండించాలి అనుకున్నాడు ఆయన. మఠం వేసుకుని నేర్చుకున్నాడు. నేర్చుకున్నాక అర్థమైంది అద్వైతమే పరమసత్యం అని. ఇక్కడ అది వచ్చిన తర్వాత ఆయనకు భగవంతుడి భక్తి చెదిరిపోయిందా? కొంతమంది ఏమనుకుంటారంటే ఉపనిషత్ జ్ఞానం వస్తే భక్తి పోతుంది అని భయపడతారు. కానీ ఉపనిషత్ జ్ఞానం వస్తే భక్తి మరింత దృఢపడుతుంది తెలుసుకోండి ఇక్కడ. దానితో మరింత గొప్ప కృష్ణ భక్తుడైపోయాడు అక్కడ. అందుకే భగవద్గీత గూఢార్థదీపిక రచించడమే కాకుండా అద్వైత సిద్ధి అని అద్వైతం అర్థం చేసుకోవడం కోర్సు రాశాడండి మహానుభావుడు ఇక్కడ. అది శంకర భగవత్పాదుల వారి యొక్క సిద్ధాంతం బాగా పట్టుకున్నాడు కనుక అంత కృష్ణ భక్తుడు కాగలిగాడు ఆయన. ఆయన కృష్ణ భక్తికి అద్వైతం ఏమీ దెబ్బతీయలేదు. అలాగే అప్పయ్య దీక్షితులు మహాశివభక్తులు. కానీ అద్వైత సిద్ధాంతాన్ని ఆయన సర్వశాస్త్ర సిద్ధాంత లేశ సంగ్రహ రూపంలో ఆయన అద్వైతమే పరమ సిద్ధాంతం ప్రతిపాదన చేశాడు ఆయన. అయినప్పటికీ అద్వైత భక్తి ఆయన శివభక్తిని ఏమీ కదిలించలేచ్చారండి ఇక్కడ. కానీ అద్వైతంలో మీరుంటే ఒకవేళ మీ శివభక్తి ఉంటే శివభక్తి ఇంకా గొప్పదవుతుంది, విష్ణుభక్తి ఉంటే మరింత విష్ణుభక్తి గొప్పదవుతుంది. మీరు లలితాంబ శ్రీ విద్య ఉపాసకులు అయితే శ్రీ విద్య కూడా గొప్పదైపోతుంది. అద్వైతం శ్రీ విద్యలో ఉంది. ఎక్కడుందంటే స్వాత్మైవ దేవతా ప్రోక్త లలితా విశ్వవిగ్రహాన్ని హయగ్రీవ స్వామి స్వాత్మయేవ లలిత అన్నాడు. ఆత్మయే లలిత. కనుక లలితాదేవి భక్తుడు మొట్టమొదటి అమ్మవారు ఎర్రచీర కట్టుకున్నారు, చాలా బాగుంది, చూస్తే కన్నీళ్ళు కారిపోతున్నాయి, మొట్టమొదటి ఉంటుంది. చిట్ట చివరికి తెలుసుకుంటావు
అహమిత్యైవ విభావయే భవాని, అహం ఇతి ఏవ విభావయే భవాని. ఆ వాక్యాన్ని ఒక్కడి బయటకు తీస్తే ఇలా నేను భవాన్ని భావిస్తున్నాను. ఎలాగూ అరుణాం కరుణాతాంగరక్ష. చివరికి అహమితి ఏవా, ఆ లలితాంబ నేను మాత్రమే, లేదా నేను లలితమ్మను మాత్రమే అని భావిస్తున్నానని అహం బ్రహ్మాస్మి వాక్యంలోకి వెళ్ళిందా లేదా చూడండి. ఇంతవరకు కర్మ చెప్పుకున్నాం, యోగం చెప్పుకున్నాం, ఉపాసన చెప్పుకున్నాం. ఇవన్నీ సమన్వయింపబడుతుంది దేనితో? బ్రహ్మజ్ఞానంతోనే సమన్వయింపబడుతుంది. అందుకే బ్రహ్మజ్ఞానము వేదాదుల నుంచి వచ్చిన కర్మకి కానీ, ఉపాసనకి కానీ, యోగమునికి కానీ విరోధము కాదు, వాటన్నిటిని సమన్వయిస్తుంది అని చెప్తూ యోగము గురించి మాట్లాడారంటే శంకరులు యోగతారావళి అని గ్రంథం రచించాడు. చదవండి. యోగం గురించి ఆయన పేర్కొన్నారు అందరూ. ఆ యోగం గురించి అక్కడ ఆగకుండా అపరోక్షానుభూతిలో మళ్ళీ యమనియమాది యోగములు బ్రహ్మ విచారణ మార్గంలో ఉన్నవాడు ఎలా చేయాలో చెప్పారు ఆయన ఇక్కడ. అంటే యోగంలో పతంజలి చెప్పిన యోగంలో ఉన్న రకరకాల సిద్ధుల గురించి ఆయన ప్రస్తావన చేయలేదు. ఆయన చిత్తశుద్ధికి కర్మ, చిత్తం యొక్క నిలుకడికి యోగము, అది ఒప్పుకున్నారు భగవత్పాల్ వారు. అందుకే యోగ మార్గాన్ని ఎక్కడే నిరసించలేదు. అంటే యోగాన్ని సమన్వయించారు, అపరోక్షానుభూతులు రచించారు, యోగతారావులు రచించారు, ఉపాసనలో వేటిని కాదనలేదు. ఇది విష్ణు ఉపాసకులకి శంకరుల రచనలే రసరమ్యంగా ఉంటాయి. చాలా కాలం క్రితం నేను ఒక వైష్ణవ దేవస్థానానికి వెళుతుంటే మైక్ నిండా, తోవ నిండా కనకధార స్తోత్రం వినబడుతుందని. చాలా శ్రవ్యంగా చదువుతున్నాడు ఆయన, దోషరహితంగా. నేను అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆయన వైష్ణవాచార్యులు చదువుతున్న ఆయన, ఎంత బాగా చదివారండి అంటే భగవత్పాదులు అంత గొప్పగా రాశారండి అన్నాడు ఆయన. అంటే ఆయనకి శంకర్లు మావాడు కాడని భావం కలగలేదు చూడండి. భజగోవిందం అన్న మహానుభావుడు వైష్ణవుడు కాక ఏమవుతాడు? అంతే కదా, వైష్ణవం అనే పదాన్ని భగవద్గీతలో పలుచోట్ల ప్రస్తావన చేశారు శంకరులు. అందుకే చాలా కాలం క్రితం ఆదిశంకరులు వైష్ణవం అని కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడో చెప్పడం జరిగింది, ఇప్పుడు కాదు. వైష్ణవం అనే పదాన్ని వాడతాడు. వైష్ణవం పదం అంటాడు ఇక్కడ. వైష్ణవం అంటే సర్వవ్యాపకము విష్ణు, బ్రహ్మము సర్వవ్యాపకమై ఉన్నది, బ్రహ్మము తప్ప మరొక వస్తువు లేదు. అంత చక్కగా ప్రస్తావన చేస్తారు. బ్రహ్మము వ్యాపకమైనప్పుడు వైష్ణవం కాకేమవుతుంది? ఆ బ్రహ్మము శుద్ధము శుభము మంగళము అయినప్పుడు, బ్రహ్మతన్ మంగళం అయినప్పుడు, మంగళం అంటే శివ కదా, బ్రహ్మం శైవం కాక మరమవుతుంది ఇక్కడ. అందుకే శైవం కేవల శాంతం ప్రణమత గోవిందం పరమానందం అని రచించాడు మహానుభావుడు. శైవం శాంతం గోవిందం. శైవం అంటే శుభస్వరూపం, శివ అంటే శుభమే. కనుక అన్నీ ఒకే బ్రహ్మ వస్తువు అనేది పర్యవసిస్తున్నాయి. అది భగవత్పాదులు వారు చెప్పదలుచుకున్నది. అందుకే వాళ్ళు ఉపోద్ఘాతంలో కూడా షణ్మత ప్రతిష్టాపనాచార్య అన్నారు, శంకరులకు తప్ప ఆ పదం ఇంకొకరికి రాదు. అయితే ఆయన చరణధూళి శిరస్సు మీద దాచి మాట్లాడుతున్నాం కనుక, ఆయన మాటలే చెప్తున్నాం కనుక ఆయనలా అనిపించడం వల్ల ఎవడో భక్తి ఉద్రేకంతో అన్న మాటే తప్ప ఆయనకు అభినవం ఏది ఉండదండి. ఆయనే ఇది తెలుసుకోండి. అందుకే ఒక్కటి గమనించండి, ఆయన పుస్తకాలు అందరం చదవలేము, అందరికీ తెలియదు, పండితులకు బాగా తెలుసు, మనకు అంత సమయం కూడా ఎందుకు. శంకరులు నమ్మిన వారు ప్రధానంగా ఏ దేవతని నిరసించరు, అదొక్కటి తెలుసుకుంటే చాలు. ఏ దేవత నిరసించరు. శంకరులను నమ్మిన వారి ఇంట్లో తండ్రి విష్ణు భక్తుడు, తల్లి అమ్మవారి భక్తురాలు, కొడుకు శివభక్తుడు, ముగ్గురు ఒకే రూఫ్ కింద ఉండి సాధన చేసుకుంటుంటారు, ఒకరితో ఒప్పుడు కొట్టుకోరు. అది శంకరుల సిద్ధాంతం. అంటే హిందూ మతం చెప్పినవన్నీ ఒక గూట్లో బతికేటట్టు చేసిన వాడెవడు? శంకరులు. ఇప్పుడు చెప్పండి, శంకరం లోకశంకరం కదా. ఒక చోటకు వెళ్ళినప్పుడు శంకర సిద్ధాంతానికి వ్యతిరేకమై శివద్వేషం చేసే కుటుంబాన్ని నేను చూశాను. వాళ్ళు ఏదో వాదనకు దిగారు, శివుడు అంటే శాడగా కనబడతాడండి అందుకడ. అసలు శాడ్ లేనివాడు శివుడు, శివం అంటేనే ఆనందం, దుఃఖం పోగొట్టేవాడు శివుడు అంటూ శంకరుల గురించి కొంచెం కాసేపు చెప్పామండి. చెప్తే ఆవిడ ఏమన్నది తెలుసా? అయితే ఏ మతాన్ని కూడా మనం ఏం అనక్కర్లేదు, అన్నీ మనం యాక్సెప్ట్ చేయొచ్చు అంటే అదే శంకరులు అని చెప్పడం జరిగింది. శంకరుల సిద్ధాంతం మనం తెలుసుకుంటే ఏ మతాన్ని అవమానించం, ఎవరి విశ్వాసాన్ని మనం అగౌరవపరచం, అదే సమయంలో వారిది మనం పాటించనక్కర్లేదు, మనది మనం పాటిస్తాం. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటారా? ఇది వేద సమ్మతం గనక. శంకరులకు వేద ప్రామాణ్యం ఎంత ఇష్టం అంటే, ఈ మధ్య ఒక సనాతన ధర్మం మీద మాట్లాడిన ఆయన కూడా అన్నాడు, ఈ శంకరులు వేదం అనే ఫ్రేమ్ నుంచి బయటపడలేదండి అన్నాడు. పిచ్చినైనా ఒడ్లు తెంచుకుని నది వస్తే ప్రమాదం, వేదం అనే ఫ్రేమ్ దాటిపోతే మనకు ప్రమాదం తెలుసుకోండి ఇక్కడ. కనుక సంప్రదాయాన్ని ఫ్రోజన్ థాటు, వేదాన్ని చెప్తే ఫ్రేమ్ట. ఏం మాట్లాడండి ఇక్కడ.
వేద ప్రామాణ్యం లేని దాన్ని భగవత్పాదుల వారు అంగీకరించలేదు. తెలుసుకోండి. ఇవాళ మనం చేసుకుంటున్న పూజలు, పునస్కారాలు, జపాలు, నామములు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వేదము నుంచి వచ్చాయి. అందుకు వాటి ప్రమాణం తీసుకుంటున్నాం. కానీ వేదాన్ని ప్రమాణంగా తీసుకున్నావు మాకు ప్రమాణం. అవి కూడా వేదానికి విరుద్ధంగా చెప్తే ఆ పార్ట్ మేము తీసేస్తామన్నారు. ఏమి డేరండి శంకరులకి. అంటే మా స్మృతులు పురాణాల్లో కూడా వేద సమ్మతం కనుక తీసుకుంటాం. అక్కడెక్కడైనా వేద విరుద్ధమైన కనబడ్డాయనుకోండి పక్క తోసేస్తా ఉన్నాడు. అందుకే మన శైవ వైష్ణవాదులను కూడా మేము స్వీకరిస్తాం. ఎంత మేరకు? వేద విరుద్ధం కానంత వరకు. అది ఆయన పెట్టేశారండి. కనుక ఒక్కడొక సిద్ధాంతం ప్రతిపాదన చేసినప్పుడు ఆయనకు కలబుద్ధ ఉండాలి. అందుకని అరవడం, వాడు 2 చెప్తే వీడు 20 తిట్టడం ఖండన ఎలా అవుతుందండి? ఒక విషయం చెప్తే ఆ విషయం గురించి మాట్లాడితే ఖండన అవుతుంది. కానీ ఆ విషయాన్ని ఖండించలేక వీడికి విషయం లేక అది పట్టుకుని నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి అని వాడిని తిడుతూ ఉంటే దానివల్ల లోకానికి ఏం ప్రయోజనం చెప్పండి. ఇక్కడ మనం భగవత్పాదుల వారి సిద్ధాంతం వేద ప్రామాణ్యం. అందుకే శంకరులు వేదాంతమత ప్రతిష్టాపకులు మాత్రమే కాదు, సమగ్ర వేద ప్రతిష్టాపకులు, సమగ్ర వేద ధర్మ రక్షకులు. ఇవాళ శంకరుల గురించి ఒక్కొక్క మాట చెప్పుకుని దగ్గర తెచ్చుకోండి ఒక్కొక్కటి కూడా. కనుక వేద ధర్మ రక్షకులు. కనుక ఏది పరమాత్మ వైపు సమన్వయింపబడుతుందో అదే శాస్త్రం అన్నాడు. తత్తు సమన్వయాత్ అనే మాటలో అదే కనబడుతుంది ఇక్కడ. ఏదైనా అటువైపు సమన్వయింపబడాలి. పరబ్రహ్మము వైపు సమన్వయింపబడినప్పుడే అది శాస్త్రం అవుతుంది. కానీ శృతి స్మృతి పురాణములు అన్నీ కూడా శంకరులు స్వీకరించే కనుకనే శంకరులు అనగానే మనకు కేవలం వేదాంతం మాత్రమే గుర్తురాదు, మొత్తం సనాతన ధర్మం గుర్తొస్తుంది. తెలుసుకోండి. ఇక్కడ దీన్ని అంతటి పరిరక్షించాడు. ఆయన పరిరక్షించడం వల్లనే అన్ని ఉపాసనలు తర్వాత బ్రతికి బట్ట కట్టాయి. లేకపోతే అంతకు ముందు వచ్చిన నాస్తిక అవైదిక దర్శనాలకి అవన్నీ ఎగిరిపోయేవి. మళ్ళవన్నీ నిలబడగలిగాయి. దేనివల్ల? భగవత్పాదుల వల్ల. వేదం అంగీకరించిన విష్ణు శివశక్త్యాదులన్నింటినీ, సూర్య గణపతి స్కందాది దేవతల్ని ఉపాస్య దేవతలుగా వారిని చూపించారు. యజ్ఞమునందు ఆరాధించవలసిన ఇంద్రాదేవతలను కూడా ఆరాధించాలని చెప్పారు భాష్య గ్రంథాల్లో. ఒకచోట భాష్య గ్రంథాలు అంటారు భగవత్పాదుల వారు, ఒక డబ్బు లేనివాడు డబ్బున్నవాడిని ఆశ్రయించి బాగుపడతాడు, బలం లేనివాడు బలమున్నవాడు చెయ్యి తీసుకుంటాడు. అలాగే మానవులు తమకంటే గొప్పవారైన దేవతలను కూడా ఆరాధించాలని చెప్పాడు. ఇక్కడ ఇంద్రాదేవతల్ని వాళ్ళని నిరసించడం, యజ్ఞాలు అక్కర్లేదు అనుకుంటే లోకక్షేమం దెబ్బతింటుంది. ఈ మాట జగద్గురువైన కృష్ణుడే హెచ్చరించాడు. యజ్ఞదాన తపస్తీర్థములను విడిచిపెట్టరాదు అని చెప్పాడు. ఎందుకంటే పావనాని మనీషిణాం, బుద్ధిమంతులకి అంటే వివేకంతో ఆలోచించగలిగే వాళ్ళకి చిత్తశుద్ధి కలిగిస్తుంది యజ్ఞయాగాది కర్మలు. కనుక యజ్ఞాదులను విడిచిపెట్టడం లేదు భగవత్పాదుల వారు కానీ తత్పూర్వమైన కృష్ణ పరమాత్మ కానీ. ఇవాళ ఎన్ని మనం శంకరుల గురించి చెప్తున్నా భగవద్గీత వాక్యాలు తీసుకుంటున్నాం చూడండి. అందుకే జగద్గురువు అని కృష్ణుడికి నమస్కరించాక మళ్ళీ జగద్గురువు అని పట్టుకోవలసినది శంకర భగవత్పాదుల వారిని. ఎలాగైతే కృష్ణుడు ఒక ఉద్ధరణ కోసం అవతరించాడో అలాంటి ఉద్ధరణ కోసం అవతరించినటువంటి వారే భగవత్పాదుల వారు. ఇలా ఆయన లోకశంకరం అనే మాటకి ఎన్నెన్నెన్నెన్నెన్నెన్నో మనం ప్రస్తావన చేసుకోవచ్చు. స్తోత్రవాంగ్మయంలోకి వెళ్ళిన భాష్య గ్రంథాలు చూసినా ప్రకటన గ్రంథాలు చూసినా ఆ సమన్వయం మనకు కనబడుతుంటుంది. అయితే ఆయన స్తోత్రాదులు మనం పరిశీలించినప్పటికి కూడా శంకర కృతములని చెప్పే స్తోత్రాలు చాలా ఉన్నాయి. అన్నీ శంకరులు రచించారా అంటే చాలామంది అన్నీ రచించలేదండి, కొన్నే తీసుకోవాలని దక్షిణామూర్తి స్తోత్రం తీసుకోవచ్చు అని ఒకటో రెండో పాపం అవకాశం ఇచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళ మనసుకు నచ్చింది వాళ్ళు తీసుకున్నారు. ఇందాక చెప్పినట్టు శివానందలహరి శంకరులు రాయలేదు అంటే వాళ్ళకి తృప్తి. మరి ఏం రాశారంటే భజగోవిందం రాశారు, నృసింహకరావలంబన్ రాశారు, ఇవి చెప్పుకోవచ్చు. అయితే శివభక్తుల ఆయన శివుడివేవి రాశారు అవి తీసుకుని ఇవన్నీ ఆయన రాయలేదని వాళ్ళు అనొచ్చు. కానీ మనమేమంటాం అన్నీ ఆయనే రాశారంటాం. ఎందుకలా అనాలు, ఎలా పోల్చుకోవాలి శంకరుల యొక్క స్తోత్రాన్ని, ఇది కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది. శంకరుల స్తోత్రం పరిశీలించడం ఒకటే, వ్యాకరణ దోషాలు ఉండవు, ఛందోభంగాలు ఉంటావు. కానీ శంకర కృతములను కొన్ని శంకరులు రాయనివి కూడా ఉన్నాయి, వాట వాస్తవమే. మన భేదం ఎలా తెలుసుకోవాలో చూసుకోవాలి. ఇక్కడ ఇలాంటి దోషాలు ఉన్నవి ఆయన రచించరు, కానీ దోషం ఉండకూడదు. ఇంకొకటి శంకర అనే పేరుతో వచ్చినవి ఆదిశంకరులు మాత్రమే కాకుండా ఆదిశంకరుల తర్వాత వచ్చిన పీఠాల్లో ఉన్న గురు పరంపరలో వారిని కూడా మన శంకర శబ్దంతో అంటాం కనుక వారు రచించినవి కూడా ఉన్నాయి. అవి ప్రమాణములు అంటే 100% ప్రమాణములు. ఎందుకంటే భగవత్పాదుల వారే మఠామనాయం గురించి రాస్తూ నా పీఠముల్లో కూర్చున్నవాడు నా అంతటి వాడే అని ఆయనే చెప్పారు. ఇక్కడ
అందుకే వందల సంవత్సరాలు దాటుతున్న శంకరుల పీఠాలు ఇప్పుడు నిలబడి ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆ మధ్య ఏదో పెద్ద కంపెనీ 100 ఏళ్ళు పూర్తి చేసుకుందని వరల్డ్లో ఫేమస్ అని దాన్ని పెద్ద సెలబ్రేషన్ చేశారు. ఒక కంపెనీ 100 ఏళ్ళు సక్సెస్ అవ్వగానే అంత సక్సెస్ కారణం ఏమిటి అని సెమినార్లు రీసెర్చ్ చేశారు. మరి 100 ఏళ్ల కంపెనీ యొక్క స్థిరత్వం గురించి మీరు పరిశోధించారే, 100 ఏళ్ల చరిత్ర కలిగిన శంకర పీఠాల గురించి అంత ఆలోచించాలి. ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నటువంటివి దేనివల్ల నిలబడ్డాయి అంటే పరిపాలన దక్షత ఒకటి తెలుసుకోవాలి. అంటే మేనేజ్మెంట్ గొప్పగా ఉంది. పరిపాలన దక్షత అంటే ఆ పాలసీ ఎవరు ఏర్పరిచారో ముందు వాళ్ళని మెచ్చుకోవాలి. ఆ పాలసీ తయారు చేస్తేనే కదా మేనేజ్మెంట్ తర్వాత ఫాలో అవుతుంది. ఆ పాలసీ మేకర్ ఎవరు? శంకర భగవత్పాదుల వారు. హీరో అండి శంకరులు, ఒక్క మాటలో చెప్తున్నాం అనుకోవద్దు. పుస్తకాలు రాసి పడేయడం కాకుండా ముమ్మార్లు ఆసేతు సీతాచలం పర్యటించి అప్పుడున్న పండితులోకం ముందు విషయం పరిచి మాట్లాడదా ఉన్నాడు. ఎంత గొప్ప విషయం. అయితే అప్పుడు ఇంకా కలి ఎంత ముదిరిపోలేదు కనుక మాట్లాడడానికి బాగుంది. అవతల వాళ్ళు వివేక అప్లై చేసి సత్యాన్ని ఒప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవడు ఒప్పుకోలేదండి, అది వేరే విషయం. నువ్వు మూర్ఖుడు అనకుండా సత్యం చెప్పామనుకోండి, వాడు అంగీకరించేస్తారు కదా, వీడిని మూర్ఖుడు అంటాడు. ఎందుకంటే వాడు సబ్జెక్ట్ లేదు, తిట్టడం ఉంది. శేషం కోపేన పూర ఎత్తున మాట ఉంది. అలా ఉంటుంటారు. శంకర భగవత్పాదులు చేసింది ఏమిటి? ఆసేతు సీతాచలం తిరిగి బాగుంది నాన్న, అక్కడ దాకా వచ్చే కదా బాగుంది, ఇంకా కొంచెం ఆలోచించున్నాడు అంతే. నుంచి అని చేసింది ఏమీ లేదు. మీరు సరస్వతి మాత్రం ఉపాసన చేస్తున్నారు, మంచిది. ఆ తల్లి అనుగ్రహం పొందండి, దాని ద్వారా చిత్తశుద్ధి మోక్షం లభిస్తాయి, అంతవరకు ఓకే. కానీ ఆ దేవత నా కోరికలు తీరుస్తుంది, నా మోక్షం ఇచ్చేస్తుంది అనుకుంటే మాత్రం మీరు పొరపాటు పడ్డారే. జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. ఆ జ్ఞానానికి చిత్తశుద్ధి అవసరం. చిత్తశుద్ధికి అమ్మవారిని ఆశ్రయించండి. సరస్వతి ఒక దేవత, ఆ దేవత వల్ల నాకు ముక్తి లభిస్తుంది, మిగిలిన దేవతలు కాదు. అదే నేను వద్దనేది. నీకు బ్రహ్మభావన ముందు తెలుసుకో. బ్రహ్మం అంటే ఏమిటో తెలుసుకో. నువ్వు ఉపాసిస్తున్న దేవతను బ్రహ్మముగా ఉపాసించు, అది చెప్పారు. సగుణ బ్రహ్మ ఉపాసన అని తీసుకొచ్చారు ఇక్కడ. అసలు దేవతారాధనకి సగుణ బ్రహ్మ ఉపాసనకి భేదం తెలియని కాలం వచ్చింది మనకి. ఇవన్నీ శాస్త్రీయమైన పదజాలం, వాటి ప్రకారం ఆలోచించాలి. అలా ఎంతమంది నేను ఐక్యం చేసి మొత్తం ఒక త్రాటికి తీసుకొచ్చి సర్వజ్ఞ పీఠాధారోహణం చేశారండి మహానుభావుడు, గమనించితే. అయితే ఆయన స్తోత్ర వాంగ్మయంలో కొన్ని చోట్ల ఎలా పోల్చుకోవచ్చు అంటే నమంత్రం నో యంత్రం, అపరాధ క్షమాపణ స్తోత్రం ఎంత గొప్పది. అక్కడ మయా పంచాసీతే వయసి మపనీతేతు అంటారు ఇక్కడ. అంటే నాకు 80 ఏళ్ళు దాటిపోయాను ఉంది అందు శ్లోకం. అమ్మ 80 ఏళ్ళు దాటిపోయాను, మనకు అర్థం తెలియదు కానీ చదివేస్తున్నాం. కానీ అందులో పంచాసీతే వయసి అంటే 80 ఏళ్ళు దాటిపోయానండి. దీన్ని బట్టి ఒక ఆయన మధ్య రీసెర్చ్ పేపర్ ఇచ్చారండి. 32 ఏళ్ళు శంకరులు బతకలేదు, 80 ఏళ్ళు బ్రతికాడు, ఇదిగో ఈ వాక్యం ప్రమాణం అన్నాడు ఇక్కడ. అరే ఎంత శంకర విజయం పోయిందా! అంతకుముందు అనేక గ్రంథాల్లో 32 ఏళ్ళు ఉన్నదంతా పోయి 80 ఏళ్ళ పై చిరుకు బ్రతికాడు అన్నట్ట. ఒక పిచ్చినైనా శంకర పీఠాల్లో ఉన్న పీఠాధీశ్వరులు 80 ఏళ్ళు దాటిపోయిన ఒక పెద్ద ఆయన అది రచించారు. అది తెలుసుకోవాలి. ఇలా అన్వయించుకోగలగాలి. అయితే ఇంకా రేపటి నుంచి శంకరులు రచించలేదు కానీ అకర్మణాన ప్రజగా చదవనంటే, లేదా ఇందాక చదివినటువంటి అమ్మ నాకు ఇవేవి తెలియదు అన్నాడు కదే, అది చదవను అంటే అయినా చదవాలి. శంకరులు అంతటి వాడే రచించాడు ఇక్కడ. అందుకే తల్లి నాకు అవేవి తెలియదు అనే మాటలో కనబడుతుంది. ఇంకొకటి శంకరుల స్తోత్రవాంగ్మయంలో పోల్చుకోవాల్సింది ఏమిటి అంటే, కేవలం ఆ దేవత యొక్క వర్ణన, భక్తి, శరణాగతే కనబడుతుందండి. అంతేగా నాకు ఈ కోరిక తీర్చి ఆ కోరిక తీర్చని ఉండదు. ఒక్క సుబ్రహ్మణ్య భుజంగ ప్రయత్నంలో 1-2 చోట్ల కనబడతాయి. రోగం పోగొట్టు, ఇది బాగుంటుంది అని అర్థం. అంటే అది తన కోసమని కాకుండా ఇది చదివే వాళ్ళు బాగుపడడం కోసం ఇచ్చినవి. ఇక్కడ వారికి ఉంటుంది కదా, వారి కోసం అది ఇచ్చాడు. ఇక్కడ డాక్టర్ గారు రోగులు వచ్చిన ఒక్కొక్కరు మందు ఇచ్చారు, మీరు వేసుకోవచ్చు కదా అన్నట్టాడు. ఆయనకి దాని అవసరం లేదు. ఎవరి కోసం ఇచ్చాడు? రోగుల కోసం ఇచ్చాడు. ఇన్ని ఇచ్చాడు కానీ ఆయన వేసుకున్నాడా అని అడిగట్టు అక్కడ. అరే ఆయన వేసుకోడరా, వేసుకుంటే ఇవ్వడానికి ఉండడు. ఆయనకి అది అవసరం లేదు, నీకుంది కనుక. అందుకు కొన్ని మన కోసం ఆయన రచించినవి ఉన్నాయి, ఆయన కోసం కాదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇలా అన్వయం చేతకాక మనం ఆయన రాయలేదు, ఈయనెవడిని ప్రతిపాదించడానికి. పరంపరలో వచ్చిన పెద్దలు చెప్పారు, అది ఆయన ఇది రాశారని. విద్యారణ్యులు లాంటి మహానుభావులే ప్రతిపాదన చేశారు, సౌందర్యలహరి రచించారని. ఇవన్నీ చెప్పిన వారెవరు? విద్యారణ్యులు వారు స్వయంగా మనకు చెప్పారు. ఆయన కంటే గొప్ప జ్ఞానం ఎవరైనా ఉంటారా? కానీ శంకర భగవత్పాదుల వారు ఇటువంటి సమన్వయం చక్కగా చేసి సర్వజీవులు వారి వారి యొక్క బుద్ధి స్థాయిని అనుసరించి వేద మార్గాల్లో ఉంటూ తరించాలి అని అందించాడు. అంటే
శంకరులు లోకశంకరులు కాక ఎవరవుతారో చెప్పండి ఇక్కడ. అందుకే శంకరాద్వైతాన్ని అర్థం చేసుకున్నాక వాడు ఏ మతంలో ఉన్నవాడైనప్పటికీ కూడా తన మతం మారవలసిన అవసరం లేకుండానే తరించగలడు. ఇది తెలుసుకుంటే చాలు. అది గొప్పతనం. ఎందుకంటే ఆ వేదాంత జ్ఞానంతో అన్వయిస్తాడు, తన మతంలో ఉన్న మంచిని పాటిస్తూ ఉంటాడు, ఇంకొక మతాన్ని నిందించడు. క్రమంగా చిత్తశుద్ధి కలిగి వాడికి వివేక వైరాగ్యాలు కలుగుతాయి. దీన్ని బట్టి వేదాన్ని ఆధారం చేసుకున్న సనాతన ధర్మ అనుయాయులకు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరికైనా కూడాను శంకరులు చెప్పినటువంటి ఆ అద్వైత సిద్ధాంతం ఏదుందో, ఆ తత్వ విచారణ ఏదుందో అది వాడిని బాగు చేస్తుంది. అప్పుడు వాడికి సనాతన ధర్మం మీద మొత్తం మీద గౌరవం కలుగుతుంది. ఇది తెలుసుకోవాలి. అందుకే పాశ్చాత్యులు ఒక ఆయన చెప్తాడు, నేను సత్యాన్వేషణ కోసమని నా వయస్సు బుద్ధి పనిచేయడం మొదటి దగ్గర నుంచి, అంటే యవ్వనం నుంచి ప్రయత్నించి నేను ఏ మతంలో పుట్టానో ఆ మతంలో ముందు అధ్యయనం చేశాను, ఆ మతాచార్యులను కలిసి ఇంటర్వ్యూలు చేశాను, నాకు తృప్తి కలగలేదు. అక్కడ నా దేశం నుంచి బయటపడి ప్రపంచ దేశాలన్నీ తిరిగాను, అనేక మతాలను కలిశాను, అనేక తత్వవేత్తలను కలిశాను, నాకు ఇంకా తృప్తి కలగలేదు. అంటే తనలో ఉన్నటువంటి విచారణ మార్గానికి తృప్తి కలగలేదు. అలా వెళుతూ ఉంటే నాకు ఒక ఆయన ఒక పుస్తకం ఇచ్చాడు, సంస్కృతంలో ఉంది, అదృష్టవశాత్తు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంది. అది చదివాక నాకు ఒక స్పష్టత వచ్చింది. అప్పుడు సంస్కృతం నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆయన రచనలన్నీ చదివాను. ఇప్పుడు నేను 100కు 100 పాళ్ళు సనాతన ధర్మ అవలంబకుడిగా మారిపోయాను. నేను పూర్వం ఏ మతాల్లో ఉన్నానో వాటి డొల్లతనం నాకు ఇప్పుడు తెలుసు, అవి ఏ విధంగా తరింపజేయవని తెలుసుకుని సనాతన ధర్మావలంబకుడిని అయిపోయాను, సంస్కృత భాషను అధ్యయనం చేశాను అని ఆయన ఈ మధ్య ఋగ్వేదం మీదే దశమహావిద్యల మీద గొప్ప గ్రంథాలు రచించాడు. ఆయనకు పద్మభూషణ్ కూడా ఇచ్చింది భారతీయ ప్రభుత్వం. అలా ఆయన ఇటువైపు తిప్పిన పుస్తకం పేరేంటో తెలుసా? వివేక చూడామణి. ఇది తెలుసు. వివేకాన్ని మేల్కొల్పిందంతే ఇక్కడ. కనుక వివేక చూడామని చదివితే స్పష్టంగా అద్వైత జ్ఞానం అరటిపండులు చేతులు పెట్టాడు ఆయన. నీకు ప్రాబ్లం అంతా సంస్కృతం రాకపోవడమే అంతే తప్ప అందరూ కాఠిన్యమేం లేదు ఇక్కడ. అంటే ఒకప్పుడు లింక్ లాంగ్వేజ్గా భారతదేశంలో ఉన్నది సంస్కృతం, కానీ సంస్కృతంలో ఆయన రచించాడంటే అర్థం అందరికీ అర్థం అవ్వాలని. పైగా కొంత టెర్మినాలజీ ఒకటి ఉంటుందండి ఏ శాస్త్రాన్ని బోధించడానికి. ఆ టెర్మినాలజీ పుష్కలంగా ఉంది సంస్కృత భాషలో. అందుకే ఆయన భాష్యములు దాంట్లోనే రచించాడు, ప్రకరణ గ్రంథాలన్నీ దాంట్లో రచించాడు. కానీ శంకరుల వాంగ్మయంలో భాష్య గ్రంథములు 3 తీసుకోవాలి. ఏవి? ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. దీన్ని ఏమంటారు? ప్రస్థానత్రయం అంటారు. రెండవది ఇందాక చెప్పిన వివేక చూడామణి, ఆత్మబోధ, అపరోక్షానుభూతి, ఇలాంటి వాటన్ని ప్రకరణ సాహిత్యం అంటారు. అంటే ఏది భాష్యంలో చెప్పాడో దానినే ప్రకరణ సాహిత్యంలో చెప్పాడు. అంటే పండితులకు భాష్య గ్రంథాలు వదిలేద్దాం, తరించాలనుకున్న వాళ్ళు ప్రకరణ సాహిత్యం చదువుకున్న బాగుపడిపోతుంది. అందుకోసం ప్రకరణ సాహిత్యంలో తన భాష్యంలో ఏం చెప్పాడు దాన్ని తేలిగ్గా అందించాడండి, తేలిగ్గా. తర్వాత వచ్చింది స్తోత్ర సాహిత్యం. దాని ద్వారా ఏం చేశాడంటే ఈశ్వరానుగ్రహం లేకపోతే మోక్షం రాదన్నాడు. అవునా లేదా? ఎక్కడన్నాడు? వివేక చూడామణిలో. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. అసలు అద్వైతమైన సంస్కారాన్ని కలగాలని ఈశ్వరానుగ్రహం ఉండాలన్నాడు. ఈశ్వరుడు అనుగ్రహం ఉండాలని చెప్పిన వాడికి భక్తి లేదని అనగలమా చెప్పండి ఇక్కడ? కానీ ఈశ్వరుడు అనుగ్రహం పొందు, అందుకు ఈశ్వరార్పణ బుద్ధితో సత్కర్మ చేయి. ఉపాసన కూడా కర్మ అయితే ఈశ్వరార్పణ బుద్ధితో చేయి. ఉపాసన నువ్వు ఆలోచించేవనుకో విచారణ మార్గంలోకి తీసుకెళ్ళిపోతుంది. అందుకే ఉపాసనా మార్గాన్ని కూడా పటిష్టం చేశారు ఆ మహానుభావుడు. కనుక వేదం చెప్పిన అన్ని మార్గాల్ని సవరించి స్పష్టం చేసి పటిష్టపరిచి ప్రతిష్ఠ చేసిన మహానుభావుడు ఆదిశంకరుడు. అంతేగాని ఎంతకు ఆయన అద్వైత మత ప్రతిష్టాపకుడు అనడం కాదు. అద్వైతం అనగానే శంకరులు గుర్తొస్తారు, విశిష్టాద్వైత అయితే మరొకరు గుర్తొస్తారు, ద్వైతం అయితే ఇంకొకరు గుర్తొస్తారు. కానీ శంకరులకు పూర్వమే 3 ఉన్నాయి, పేర్లు వేరేగా ఉన్నాయి. ఒకటి భేదవాదం, ఇంకోటి భేదాభేదవాదం, ఇంకోటి అభేదవాదం. పేర్లు మారే. శంకరులు అద్వైతం అనగానే మిగిలిన వాళ్ళు పేర్లు మార్చుకున్నారు అంతే, మొదటి నుంచి ఉన్నాయి. శంకరులు గొప్పతనం ఏంటో తెలుసా? అద్వైత మత ప్రతిష్టాపకుడు కావచ్చు, కానీ సాధన దశలో ద్వైత విశిష్టాద్వైతాన్ని కాదనలేదు. పైగా ఉంటాయి కూడా అన్నాడు. వ్యవహారంలో ఇవి ఉంటాయి అన్నాడు. ఆ వ్యవహారంలో వాటిని పాటిస్తూనే నిష్కామంగా చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో చేసి విచారణ మార్గంలోకి వచ్చినప్పుడు మిగిలేది అద్వైతమే అన్నాడు. ఇక్కడ సిద్ధ దశలో అద్వైతాన్ని చెప్పాడు. దీన్ని బాగా అర్థం చేసుకున్న తరువాతి వారిలో, మానవజాతిని ప్రభావితం చేసిన వారిలో ఆచార్య పరంపర తర్వాత మనం చెప్పుకోవాల్సింది.
పీఠముల్లో ఉన్న ఆచార్య పరంపరకు నమస్కారం చేసుకోవాలండి. ఎలాంటి వాళ్ళు వచ్చారు ఆచార్యుల్లో? వాళ్ళే లేకపోతే మనం ఎలా ఉండగలమా? అసలు శంకరులు లేకపోతే సనాతన ధర్మం లేదు, శంకర గురు పరంపర లేకపోతే సనాతన ధర్మం మిగిలేది కాదు. ఇది తెలుసుకో. అలా మీరు వెతికితే శంకర ప్రతిష్ఠిత పీఠములన్నింటిలో గురు పరంపర ఉంది. అయితే మనకిప్పుడు ఉన్న మాట చక్కగా మాట్లాడుకోవాలంటే అయోమయం సృష్టించడానికి కావలసిన వాదనలు కూడా ఇప్పుడున్నాయి. దానితో విభాగాలు అయిపోయారు. కానీ శంకరుల పేరుతో ఉన్న అన్ని పీఠములు మనకు శిరోధార్యములే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ పీఠం శంకరులు పెట్టారా, ఆ పీఠం శంకరులు పెట్టారా, అసలు శంకరులు పీఠాలు పెట్టారా లే, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు విద్యారణులు వారు పెట్టారు అని అనడం దోషమే. పోనీ మన మంచి హేతువాదులు మనం తీసుకున్న విద్యార్థులు శంకరుల కంటే తక్కువేమీ కాదు కదా. ఎలా తీసుకున్నప్పటికీ కూడా శంకరులే కాకుండా విద్యారణుల వారే పీఠం పెట్టినట్లయితే అది శంకర పీఠం అని పేరు పెట్టవలసిన అవసరం విద్యారణుల వారికి ఏమున్నది? తాను పెట్టిన పీఠాలని చెప్పచ్చు కదా. నేనే పీఠ ప్రతిష్టాపన చేశానని చెప్పచ్చు కదా. ఆయన పీఠ ప్రతిష్టాపన చేయలేడా? సామ్రాజ్యమే ప్రతిష్ఠించిన మహానుభావుడు పీఠాన్ని పెట్టలేడండి. తాను రాజ్యాన్ని స్థాపన చేశాడు. గుర్తుందిగా, హరిహర బుక్కరాయల చేత రాజ్యస్థాపన చేయించాడు ఆయన. రాజ్యస్థాపన చేసిన వాడు సనాతన ధర్మ రక్షణ కోసం నేను పీఠాలు పెడుతున్నాను డిక్లేర్ చేస్తే ఎవడు కాదంటాడు ఆయన్ని. ఆయన అందుకే శంకరుల నుంచి వచ్చిన పీఠముల్లో 12వ పీఠాధిపతిగా ఉన్నాను అనే చెప్పుకున్నాడే తప్ప ఆయన పీఠస్థాపన నేను చేశానని చెప్పలేదు. తెలుసుకోండి. కనుక శంకరులు పెట్టిన పీఠానికి చెందినవాడు ఆయన. అంతేకాదు విరూపాక్ష పీఠం, పుష్పగిరి పీఠం మొదలు ఉపపీఠాలు పెట్టాడు ఆయన. అవి ఉపపీఠములు అన్నాడు, పీఠములు అని తెచ్చాడు కదా. ఎంతో స్పష్టంగా మనకు చరిత్ర కనబడుతుంది. ఎందుకు? మనస్సు విప్పు ఆలోచించాం, మనస్సును మూసి ఆలోచించలేదు కనుక. తెలుసుకోండి. ఇక్కడ క్లోజ్డ్ మైండ్స్తో చూడకూడదు. కానీ శంకరుడు గొప్పతనం తర్వాత చెప్తున్నది ఏంటంటే పీఠస్థాపన. దానివల్ల మనకు ఆచార్య పరంపర దక్కారు. మీరు చరిత్ర పరిశీలిస్తే ప్రతి పీఠంలో పూర్వంలో ఎటువంటి వారు, ఇవాళ మనం నమస్కరించుకుంటున్న శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని చూస్తే ఏమనిపిస్తుందండి? మళ్ళీ వచ్చిన ఆదిశంకరులు అనడంలో ఎవరికీ సందేహం లేదు. ఆయన ఉనికి ఆ కాలంలో లేకపోయి ఉంటే, ఇది తెలుసుకోండి, ఆయన ఉనికి ఆ కాలంలో లేకపోయి ఉంటే సనాతన ధర్మం మనకి మిగిలేది కాదు. అది ఎలాగో రేపటి నుంచి మరో చోట చెప్పబోతున్నాం. మిగిలేది కాదు తెలుసా? ఉదాహరణకి ఈ రోజున శంకరపీఠములు స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నాయి. తెలుసా మీకు? మిగిలినవన్నీ ఆదాయ శాఖల్లో గెలిపోయాయి. అందుకే ఇది హిందూ ధర్మానిదే అయితే దేవాదాయ శాఖలో ఎందుకు లేదు అని ప్రశ్నిస్తే శంకర మఠాలు మాత్రం దేవాదాయంలో ఉన్నాయా అని ఒక ప్రశ్న వస్తుంది. వాటి మీద ప్రభుత్వపు ఆధిపత్యం లేకుండా చేయడానికి గొప్ప ఆశీర్వచనం పరమాచార్యుల వారిది. ఎంతమందికి తెలుసండి? ఇక్కడ మన స్వతంత్ర సిద్ధించి రాజ్యాంగ నిర్మాణం జరుగుతున్న కాలంలో ఆ మహానుభావులు కొంతమంది న్యాయవేత్తల్ని పిలిచి వాళ్ళతో మాట్లాడి అంబేద్కర్ గారికి చెప్పమని చెప్పారు. తెలుసా? చాలామందికి ఈ విషయం తెలియదు. వారు వెళ్ళి మాట్లాడితే అంబేద్కర్ గారు ఆయన చెప్పింది పూర్తిగా సత్యం, పీఠములకు స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలని ఈ పీఠాలని వాటిల్లో చేర్చకుండా చేసిన వారు వాళ్ళు. రాజ్యాంగం చేసింది ఆ మాట. కనుక అవి దేవాదాయాల్లో ఉన్నాయా? కనుక మా హైందవ సంప్రదాయానికి చెందనవి ఏవైతే ఉన్నాయో వాటిని హిందూ మతం కింద చలామణి చేస్తాం అంటే, చలామణి చేస్తే దాన్ని ఎండోమెంట్స్లో పెట్టండి అంటే శంకర పీఠాలను వాళ్ళు పోల్చి చెప్తారు. అది గుడి కాదు, మఠం. అది తెలుసుకోండి. శంకర మఠం అది. శంకర మఠం ఆధ్వర్యంలో గుడులు ఉన్నాయి అంటే శంకరులు ఏ వేద మార్గాన్ని అనుసరించారో ఆ వేద మార్గానికి సంబంధించిన గుళ్ళు కనుక ఉన్నాయి. ఇవన్నీ మనం పరిశీలిస్తే సరిగ్గా మనం ఆలోచించడం నేర్చుకోగలగాలి. అందుకింత ఇవాళ మాట్లాడిన ఈ మాటలు మీరు స్వీకరిస్తే ఒకటే తాత్పర్యం, వేదము నుంచి, పురాణముల నుంచి, ధర్మశాస్త్రాల నుంచి, మంత్రశాస్త్రాల నుంచి వచ్చినదేదో అదే సనాతన వైదిక ధర్మం, అది ఆర్షధర్మం, అది హిందూ ధర్మం అనే పేరుతో మనం చెప్పుకోవాలి. దాన్ని సమగ్రంగా రక్షించిన వారు ఆదిశంకరులు. అందుకే ఆదిశంకరులను కేవలం అద్వైత మతానికి సంబంధించిన గురువుగా మాత్రమే కాకుండా సమగ్ర సనాతన ధర్మానికి గురువు గనకనే అని జగద్గురువు అని మాటలో మనం చూపిస్తున్నాం. అలాగే కొన్ని ఉపాసనా శాస్త్రాలు భయంకరమైన వామాచారాది మార్గాల్లో ఉంటే వాటిని పరిష్కరించాడండి. అది తెలుసుకోవాలి. ఇక్కడ ఒకటే సూత్రమైనది, నీది నేను ఒప్పుకుంటాను, వేదములకు విరుద్ధము కానంత వరకు. అది ఆయన ఒక్క సూత్రం పెట్టుకున్నాడు. సూత్రం పెట్టుకుని ఏం చేశాడు? ఇందులో కొన్ని వేద విరుద్ధమైన మార్గాలు ఉన్నాయి, హింసాది మార్గాలు ఉన్నాయి.
మోక్షానికి సాత్వికత తాత్వికత ఈ రెండే కావాలని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, సాత్వికత తాత్వికత. సాత్విక సాధన చెయ్యి, తాత్విక చింతన చెయ్యి, ఇంతే. ఈ రెండిటితో సాధన చెయ్యి. కనుక మన మార్గాన్ని సాత్వికతతో తాత్వికతతో ఇలా ఉండాలని ఒక నిర్దేశం చేసి ఇది అని నిర్ధారణగా చెప్పినది ఆదిశంకరులు గనకనే మన మార్గం ప్రపంచంలో శాంతమతంగా ఉన్నది మనదే. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే నువ్వు కానీ ఇందులో చేరకపోతే చంపేస్తా అని హిందువు ఎప్పుడు అనడు. ఎందువల్ల? ఈ సాత్వికత వల్ల, ఈ తాత్వికత వల్ల. మీరు మీ ధర్మంలో ఉండండి, మీరు తరించుతారు మీ ప్రకారంగా, మా ధర్మం మేము పాటిస్తాం అని చెప్పగలిగేటటువంటి సహృదయం భూమి మీద వెతకండి. సనాతన ధర్మావలంబికి మాత్రమే ఉంటుంది. అవునా లేదా? మనం అందరినీ గౌరవిస్తాం. ఈ మాట ఎవరు అనగలుగుతున్నారో ఒక్కసారి ఆలోచింటే పిల్లలకి చెప్పండి. ఎందుకంటే ముఖ్యంగా పిల్లలు ఇంట్లో కంటే బయట ఎక్కువ పెరుగుతున్నారు, హాస్టల్స్లో, పాఠశాలలో. మనం వాళ్ళకి కావలసిన ధర్మాన్ని అందించకపోవడం వల్ల ఆ ఖాళీలో చెత్తను నింపుతున్నారు వాళ్ళు. దీన్ని బ్రెయిన్ వాష్ అంటారు. దానితో పిల్లలు ప్రభావితులైపోయి మన ధర్మాన్ని విడిచిపెట్టేస్తున్నారు. ఇది వచ్చింది. కొద్ది రోజులు వన్ ఫైన్ మార్నింగ్ వాడొచ్చి మమ్మీ ఈ మతం కాదు, మేము వేరే మతంలోకి వెళ్ళిపోయాం అంటే ఏం చేయగలుగుతున్నారు తల్లిదండ్రులు? లోపం ఎక్కడొచ్చింది? వీళ్ళు అందించట్లేదు వాళ్ళకి ఇక్కడ. అందుకే శంకరాచార్యులు గురువుగా పెట్టండి. శంకరాచార్యులు మార్గంలో చెప్పిన వాడిని గురువుగా భావించండి. ఇది ఒక్కటే చాలు, ఇంకోటి కాదు. అలాంటి విశాల శంకరుల వల్ల వచ్చింది. ఆ పరంపర మనకు అందించింది. ఇప్పుడు మనం చంద్రశేఖర సరస్వతి స్వామి అని చెప్పాం. శృంగేరి పరంపరలో చంద్రశేఖర భారతీ స్వామి వారు, భారతీ తీర్థస్వామి వారు, విధుశేఖర భారతీ స్వామి వారు, ఇటువంటి మహాత్ములు. అలాగే సాక్షాత్తుగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు స్వయంగా నిర్ణయించి పీఠాధిపతులుగా పెట్టినటువంటి విజయేంద్ర సరస్వతి స్వామి వారు, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు, సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. ఈ పరంపర మిస్ కాకూడదు, ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. ఎందుకంటే సంప్రదాయం అంటే అది. ఇక్కడ పరంపర వల్లే సంప్రదాయం వస్తుంది. మీరు పరిశీలించండి, వీళ్ళని ఎందుకు మనం గౌరవంగా చూస్తున్నాం, దేవతలతో సమానంగా ఎందుకు చూస్తున్నాం అంటే వేదాది విరుద్ధమైన విషయములు వీరు చెప్పరు గనక, శృతి స్మృతి పురాణ మంత్రశాస్త్ర సమ్మతమైన విషయములు మాత్రమే వీరు బోధిస్తారు గనక, వీటి ప్రమాణంగా ఉన్నటువంటి ఆలయాలని వీళ్ళు పోషిస్తారు గనక. అంతేకాదు ఆ వేదాది శాస్త్రములను అధ్యయనం చేసే పాఠశాలలు స్థాపిస్తారు గనక, పాఠశాలలు నడిపిస్తారు గనక మనం వారిని గౌరవిస్తాం. ఇవాళ మనం కూర్చున్నది శంకర పరిపాలిత వేద భవనం. అవునా లేదా? ఇలా ఎన్ని జరుగుతున్నాయో చూడండి ఇక్కడ. ఇది మనం చూసుకోవాలి. ఇక్కడ ఆదిశంకరులను కానీ శంకర పీఠములను కానీ ఒక జాతికి ఒక వర్ణానికి సంబంధించింది మాత్రమే అనుకోవద్దు. సమగ్ర సనాతన ధర్మానికి సంబంధించిన పీఠములవి. ఇది తెలుసుకోవాలి. అయితే పద్ధతులు అంటారా, వర్ణాశ్రమ ధర్మ పాలన అనేటటువంటిది సనాతన ధర్మంలో ప్రధానమైన అంశం. అది తీస్తే సనాతన ధర్మం లేదు, అది తీసి సనాతన ధర్మం గురించి మాట్లాడడం ఒక వంచనే. అదే సమయంలో భగవద్గీత కానీ పురాణములు కానీ ఒక వర్ణం గొప్పదని ఎక్కడ చెప్పలేదు. ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ధర్మం చెప్పింది. ఆ వర్ణ ధర్మమును పాటించండి అన్నది. అందుకే భగవత్పాదుల వారు అపరోక్షానుభూతిలో సవర్ణాశ్రమ ధర్మేణ తపసా హరితోషణాత్ అన్నారు. మొట్టమొదటి మాట చెప్పబోయేదేమో ప్యూర్ వేదాంతం. వేదాంతానికి ఫస్ట్ స్టెప్ ఏం చెప్పారు? సవర్ణాశ్రమ ధర్మాభ్యాం తపసా హరితోషణాత్. అంటే వర్ణాశ్రమ ధర్మముల చేత హరిని తృప్తిపరచి చిత్తశుద్ధి పొందినవాడు ఇప్పుడు చెప్పబోయే వేదాంత విషయం వినాలన్నాడు. అంటే ఎలా లింక్ ఇచ్చాడు చూడండి ఇక్కడ. సవర్ణాశ్రమ ధర్మేణ ద్వాభ్యాం అన్నప్పుడు ఇక్కడ వర్ణ ఆశ్రమం ద్వాభ్యాం అన్నాం, కానీ కలిపి చెప్తే స్వర్ణాశ్రమ ధర్మేణ అయింది ఇక్కడ. ఆ ధర్మముతో అంటే కర్మ మార్గం చెప్పాడు. తపసా హరితోషణాత్ అంటే భక్తి మార్గం చెప్పాడు. ఇప్పుడు చెప్పబోయేది జ్ఞాన మార్గం. అంటే ఆ రెండు లేనిది ఇది లేదని చెప్పాడా లేదా? కనుక ముక్కలు చేసి శంకరులు చెప్పలేదు. కలిలో ఒక లక్షణం ఉంటుందండి, దేనికది ముక్కలు చేస్తారు, అదే పట్టుకుని అదే పరమార్థం అంటారు. తప్పు. ఒకదానికోటి ఉన్న అనుబంధం తెలుసుకోగలగాలి. నేను ఆ మధ్య ఒక హాస్పిటల్కి ఒక పేషెంట్కి సహాయంగా వెళితే అతనికి మోకాలు నొప్పి. ఆ డాక్టర్ గారు చూస్తున్నారు. ఏమంటే కాళ్ళు పొంగిపోయి ఆ డిపార్ట్మెంట్ నాది కాదన్నాడు. ఇక్కడ ఇంకోటి చూపించాలట. గుండె కూడా ఏదో ఎలా ఉందంటే ఆయన దగ్గరికి వెళ్ళన్నాడు ఇక్కడ. అంటే ఆయనది గుండె కాదు, మోకాలే. ఈయనది మోకాలు కాదు, గుండె. కానీ రెండు మనవే, మర్చిపోవద్దు ఇక్కడ. అంటే
ఒకదాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయడం కోసం ఒక శాస్త్రం అవసరమే కానీ అన్నిటినీ కలిపి చూడగలిగే శాస్త్రం కూడా చాలా అవసరమే. ఇది చాలా అవసరం. ఒకదాని ఇంపాక్ట్ మరొక దాని మీద ఉంటుంది. అది తెలుసుకోలేనప్పుడు ఏమిటండి ప్రత్యేకత? కనుక శరీరంలో పాదం మొదలుకొని శిరస్సు వరకు ప్రతిదీ ప్రధానమే. దేని గురించి మాట్లాడితే దాని గురించే గొప్పది అనిపిస్తుంది. ఎప్పుడు దానికి బాధ వచ్చినప్పుడు. ఒక ఆయన దేన్ని అయినా తట్టుకోవచ్చు కానీ కడుపు నొప్పి తట్టుకోవడం మహా కష్టం అండి. ప్రస్తుతం అది వచ్చింది కనుక అలాగా అనిపిస్తాయి. కానీ దేని డిపార్ట్మెంట్ దానిదే. ఒక పని ఇంకోటి చేయదు. అదొక చమత్కారం. జీర్ణ కోసం చేసే పని గుండె చేయదు, ఈ రెండు చేసే పని మెదడు చేయదు. ఇక్కడే వచ్చేసింది లెవెల్స్. అంతేగాని ఎన్నాళ్ళు నేనే చేయాలో నువ్వు చేయకూడదా అని అనుకోవట్లేదు. చూడండి ఇక్కడ వాటి పని అవన్నీ చేస్తూ అంతా కలిపి ఒక శరీరమే అని ఎవరి పని వారు చేస్తూ అంతా కలిసి ఒకే విశ్వం అనుకుని చెప్పడానికే సర్వవర్ణములను ఒకే పరమ పురుషుల్లో విరాట్ పురుషుల్లో దర్శించాం మనం. దానిని సమన్వయిస్తూ అందరి హృదయంలో ఒకే ఆత్మ ఉంది అని చెప్పగలిగిన గొప్ప అంశం ఉన్నది. ఎంతకంటే ఇంకో మాట ఏ ధర్మం చెప్పగలదో చెప్పండి. చెప్తే వేరేగా చెప్తే ధర్మం ఎలా అవుతుందో చెప్పండి ఇక్కడ. అందుకే అంతటా ఉన్నవాడు ఒకే పరమాత్మ అని చెప్పగలగడం కంటే గొప్ప ధర్మం ఉంటుందా? ఆ మాట సనాతన ధర్మంలో కంటే ఇంకెక్కడైనా వినగలరా మీరు చెప్పండి? కనుక పై చోట మరొక లోకంలో భగవంతున్నా అని చెప్పే మతాలు చాలా ఉండవచ్చు. కానీ అందరూ ఒకడే పరమాత్మ ఉన్నాడని చెప్పే ఒకానొక సనాతన ధర్మానికి, ఉపనిషత్ ధర్మానికే నమస్కారం. దీన్ని పట్టుకునే మళ్ళీ సమాజంలో రకరకాలుగా విడిపోతున్న వాళ్ళకి సనాతన ధర్మం అంటేనే ఏకసూత్రత అని బోధించగలిగి ప్రపంచం మెప్పు పొందాడు స్వామి వివేకానంద. ఆయనకు ఆలోచన ధోరణి ఏది ఇచ్చింది? శంకరుల సిద్ధాంతం ఇచ్చింది. ఆయనకే కాదు, వాళ్ళ గురువుగారికి ఇచ్చింది అది. అందుకే వాళ్ళ గురువుగారు అటు కాళీని ఉపాసిస్తారు, ఇటు కృష్ణుని ఆనందంగా భావిస్తారు, అటు రామచంద్రమూర్తిని ఆరాధిస్తారు, అటువైపు శివారాధన చేస్తారు. దానికి ఏ భేదం లేదు, బాధే లేదు. అన్నీ చెప్పిది ఏది కానటువంటి నామరూపరహితమైన పరమాత్మని పట్టుకుంటారు. పరమహంస చరిత్ర చదవండి. దాన్ని స్పష్టంగా అర్థం చేసుకొచ్చి ఆయన ఆశీర్వచనాలు పొందిన స్వామి వివేకానంద కూడా సనాతన ధర్మం గొప్పతనమే ఇది అని ప్రతిపాదన చేశాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం అని చెప్పాడు. దేనివల్ల? శంకరాద్వైతం వల్ల. ఆయన చెప్పిన మాటే శంకరాది బ్రెయిన్ అని అందించాడు ప్రపంచానికి. మేధస్ అంటే శంకరులే పో అన్నాడు ఇక్కడ. శంకరుల ఫిలాసఫీ చదివితే అబ్బో ఆ పిల్లాడికి ఇంత బుద్ధ, ఇప్పటికీ 80-90 ఏళ్ళు వచ్చిన వాడికి రానిది 16 ఏళ్ళకి ఆయనకు వచ్చిందండి. ఎందుకంటే ఆయన భాష్య రచన 16 ఏళ్ళకి పూర్తి చేశాడు. మర్చిపోవద్దు ఇక్కడ. 16 ఏళ్ళకి ప్రస్థానత్రయ భాషను రచించారంటే ఆహా ఎంత గొప్పతనం అని. ఆయన వయసు ఎంత జీవించాడు? ఎంతకాలం? 8 ఏళ్ళు 16 ఏళ్ళట. విన్నారు ఎప్పుడైనా? ఆయన గురించి శంకర విజయంలో చెప్తాడు 8-8-16 జీవించట. డొక్క తిరుగుడు ఎందుకండి? 32 చెప్పవచ్చు కదా. అదే చమత్కారం. ఆయన 6వ ఏటకే బ్రహ్మచర్యాశ్రమం పూర్తి చేసుకుని, అంటే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని బ్రహ్మచారిగా తన ఇంట ఉంటూ అమ్మను కనిపెట్టుకుంటున్నాడు. అప్పుడు అత్రి మొదలైన మహర్షులు వచ్చారట అక్కడికి. వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఎందుకంటే 6 ఏళ్ల శంకరులు 6 ఏళ్ళ నుంచి 8 ఏళ్ల వరకు ఇంటి పట్టునున్నారు ఆయన. 6 ఏళ్ల వరకు గురుకులం, తర్వాత గృహస్థ కాదు ఆయన, గృహంలో ఉన్నాడు తల్లిని చూసుకుంటూ. బ్రహ్మచర్య వ్రతమైనటువంటి వేదాధ్యయనం, తర్వాత అగ్ని కార్యం ఇవి చేసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి ఆ కాలంలో పండితులందరూ వచ్చేవారట. ఎందుకు? సందేహ నివృత్తి కోసం. అలా ఒకసారి మహర్షులు వచ్చారు. వాళ్ళ తేజస్సు చూస్తూ ఉంటే అమ్మకి ఆశ్చర్యం కలిగింది. వారు కొంతసేపు భగవత్పాదుల వారితో మాట్లాడారు. అమ్మగారికి వాళ్ళు ఏం మాట్లాడారో అర్థం కాలేదు. ఎందుకంటే శాస్త్ర పుష్టి లేకపోవచ్చు. నమస్కారం చేసి గొప్పవారని తెలుసుకుని మా అబ్బాయి వయస్సు ఎంత అని అండి. అప్పుడు వాళ్ళు 8-8-16 అని చెప్పారట. ఇదేం చమత్కారం అంటే భగవత్పాదుల వారు 8 ఏళ్ల ఆయువుతోనే పుట్టారట. ఈ మహర్షులు వచ్చి ఈయన వల్ల మహాకార్యాలు జరగాలని మరో 8 ఏళ్ళు ఇచ్చారట. ఆ 8 ఏళ్ళు ఆయన గోవింద భగవత్పాదుల వారిని ఆశ్రయించడం, అక్కడి నుంచి కాశీకి వచ్చి విశ్వేశ్వరుని ఆజ్ఞతో బదరికాశ్రమానికి చేరుకోవడం, అక్కడ మొత్తం భాష్య రచన మొత్తం చేయడం పూర్తి అయిపోయింది. ఎప్పటికీ 16 ఏళ్ళకి. 16 ఏళ్ళకి అలాగ పూర్తి చేసి కాశీకి వచ్చేది పాఠం చెప్తున్నాడు. చెప్తూ ఉంటే వ్యాసుల వారు అక్కడికి రావడం, అని వ్యాసుల వారిని పోల్చుకోగానే స్వామి మీ సమక్షంలో ఇంక శరీరాన్ని పరిత్యజిస్తానన్నాడు. 16 ఏళ్ళ ఆయువు మార్కండేయుళ్ళగా. అప్పుడైనా ఇది పూర్తి కాలేదయ్యా, రచన పూర్తి అయింది, కానీ నువ్వు చేయవలసిన మహాకార్యం ఉంది అని నీకు మరొక 16 ఏళ్ళు ఆయువు ఇస్తున్నాను అన్నాడు. ఇది కూడా ఒక ఆలోచించవలసిన అంశం గురించి ప్రస్తావన చేస్తున్నాం. అంటే 8 ఏళ్ళ ఆయువు తెచ్చుకున్నవాడు
మరొక 8 ఏళ్ళు ఋషుల వల్ల వచ్చాయి, వ్యాసుని వల్ల మరో 16 ఏళ్ళు వచ్చాయి. ఎందుకు అంటే మహాత్ముల వెనక ఆయువుకి కావలసిన కర్మ ఉండదు, అంతే కదా. వాళ్ళు పుట్టారు, ఇంతకాలం బ్రతకాలనేటువంటిది నియమం. ఆయనకి కర్మ ఉంటే కదా ఆయువు ఉంటుంది. కర్మ లేని శివాంశ సంభూతుడు, ఆయనకి ఏముంటుంది ఇక్కడ? లోక కళ్యాణం కోసం అని చెప్పి వాళ్ళ నాన్న చేసిన తపస్సుతో ఆయన 8 ఏళ్ళు ఆయుష్తో పుడితే మహర్షుల ఆశీర్వచనంతో మరొక 8 ఏళ్ళు లభించింది. ఎందుకు? లోక కళ్యాణం కోసం మహర్షులు ధారపోశారు. వ్యాసులు వారు తన హృదయాన్ని బ్రహ్మసూత్ర భాష్యాది గ్రంథాల ద్వారా ఆవిష్కరించిన వాడి కుర్రవాడు గనక ఆయన 16 ఏళ్ళు ఇచ్చాడు. తర్వాత 32 ఏళ్లలో వచ్చిన పని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. వెళుతూ ఆయన చేసింది ఒకవైపు రచన, ఒకవైపు దేశ సంచారం, మూడవది ఇందాక చెప్పిన పీఠ ప్రతిష్టాపన. అది చేసి ఆయన చేసిన మహోపకారం ఏంటంటే ఆ పరంపరలో వచ్చిన వాళ్ళందరూ నా అంతటి వారే అని చెప్పాడు ఇక్కడ. అలాంటి వాళ్ళే మనకి ఇప్పటికీ కనబడుతున్నారు. అది గర్వించదగ్గ విషయం, అది ఆనందించదగ్గ విషయం. 2 పైగా అది ఏమిటండి, దేశానికి 4 వైపులా 4 పీఠాలు పెట్టడం. ఎందుకంటే ఆయన తెలిసిపోయింది, ఇప్పుడు భారతదేశంలోనూ ఉన్న అవైదిక మతాలను ఖండించాం, తర్వాత విదేశాల నుండి కూడా దూసుకొస్తాయి, వాటికి కూడా సమాధానం చెప్పగలిగే సత్తా మన సనాతన ధర్మంలో ఉందని చెప్పడానికి దేశానికి 4 వైపులా 4ని పెట్టారండి. ఇది ఎన్ని దాడులు జరిగినా, ఎంత కిరాతక కృత్యాలు జరిగినా నిలబడగలిగింది భారతదేశం అంటే ఆదిశంకరుల అనుగ్రహమే నిలబెడతాం. తెలుసుకోండి, ఇంతవరకు శంకరుని సనాతన ధర్మ ప్రబోధకుడిగా తెలుసుకున్నాం. అద్వైత మత ప్రతిష్టాపకుడు కాకుండా సమగ్ర సనాతన ధర్మ రక్షకుడు అని గ్రహించాం. మూడవది దేశ రక్షకుడు ఆదిశంకర భగవత్పాదుల వారు. కనుక దేశభక్తి కలిగిన వారు కూడా ఆదిశంకరులు నమస్కరించవలసినదే. ఇన్ని కోణాలుగా మనం పరిశీలిస్తూ ఉంటే శంకరం లోకశంకరం అనుకుంటే ఏమంటాం? అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఇంత జ్ఞానం ఉన్నవాడు ఇవేం రాస్తాడండి? ఒక జ్ఞానం కలిగితేనే మౌనం వస్తుంది, మాట్లాడు బుద్ధి ఇది అన్నాడు భీష్ముడు. అంపశయ్య మీద కూర్చున్నప్పుడు కృష్ణుడు వచ్చి చెప్పవయ్యా అంటే, నన్ను ఇబ్బంది పెట్టకయ్యా, ఏదో చివరి గడియలకు వచ్చాం, నేను జానిస్తూ పోనివు అన్నాడు. ఇక్కడ లేదు, నీ బాధ్యత ఉందని. అయితే నాకు శక్తి లేదన్నాడు, నెపం. నేను శక్తి ఇస్తున్నాను చెప్పు అన్నాడు కృష్ణుడు. చెప్పక తప్పదు. తాను ముక్తపురుషుడైనా ముక్తపురుషుడికి బోధించడము ఉండదు, బోధింపబడము ఉండదు. అయినా ఎందుకు బోధించాడు అంటే కరుణ, దయ, అదొక్కటే. ఆ కరుణతో చెప్పాడు. అందుకే కరుణాలయం అన్నారు ఇక్కడ. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం. మీరే పూర్తి చేశారు. పేరుకు తగ్గ వ్యక్తి అండి శంకర. అదేంటో అవతారాలకి పేరుకు తగ్గట్టుంటారు. కృష్ణ అంటే అందరినీ కర్షిస్తాడు, లాగేస్తాడు లోపలికి, ముందు ఆకర్షిస్తాడు, తర్వాత మళ్ళీ బయటికి రాకుండా లోపలికి లీనం చేసుకుంటాడు. అది కృష్ణ. అందరికీ ఆనందం కలిగిస్తాడు, అది రామ. అందరికీ శుభము శాంతము కలిగిస్తాడు, అది శంకర అని మనం నమస్కారం చేసుకుంటూ లోకశంకరులైన శంకరుల పాదపద్మాలకు అంజలిస్తూ వారి అనుగ్రహం సనాతన ధర్మానికి భారతదేశానికి సిద్ధించుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి. గురువుగారికి అనేకానేక ప్రణామములు. ఇప్పుడు శంకర భక్త సభ ట్రస్ట్ తరఫున శ్రీ షణ్ముఖ శర్మ గురుదేవులకి సత్కారం అనేది సమర్పించుకోబోతున్నాం. అధ్యాపకులు అందరూ కూడా వచ్చి సత్కారాన్ని గురువుగారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. అమూరజా జామూరమూరజ ప్రత్యావర్తయ ప్రత్యావర్తయ జామూరమూరజ ప్రత్యావర్తయ అజ ప్రత్యావర్తయ ప్రత్యావర్తయ జాజ ప్రత్యావర్తయేమా ఇమా ప్రత్యావర్తయ జాజ ప్రత్యావర్తయేమా ప్రత్యావర్తయేమా ఇమా ప్రత్యావర్తయ ప్రత్యావర్తయేమా కేతుమత్కేతుమదిమా ప్రత్యావర్తయ ప్రత్యావర్తయేమా కేతుమత్ ప్రత్యావర్తయేతి ప్రతి ఆవర్తయ ఇమా కేతుమత్కేతుమదిమా ఇమా కేతుమద్దందుభిర్దందుభిః ఇమా ఇమా కేతుమద్దందుభిః
केतुमद्दन्तुभिर्दन्तुभिः केतुमत्केतुमद्दन्तुभिर्वावदेति वावदेति रुण्डभिः केतुमद्दन्तुभिर्वावदेति केतुमदिति केतुमत् दन्तुभिर्वावदेति वावदेति दन्तुभिर्दन्तुभिर्वावदेति वावदेतीति वावदेति समस्तवर्णा अष्टवर्णा सकं समस्तवर्णाश्चरन्ति चष्टवर्णाः सकं अश्ववर्णाश्चरन्ति अश्ववर्णाश्चरन्ति चरन्त्यश्ववर्णा अश्ववर्णाश्चरन्ति नानश्चरन्त्यश्ववर्णा अश्ववर्णाश्चरन्ति नः अश्ववर्णा इत्यश्ववर्णाः चरन्ति नो नश्चरन्ति चरन्ति नो नरो नरो नश्चरन्ति नो नरः नो नरो नरो नो नो नरोऽस्माकमस्माकं नो नो नरोऽस्माकं नरोऽस्माकमस्माकं नरो नरोऽस्माकमिन्द्रेन्द्रास्माकं नरो नरोऽस्माकमिन्द्र अस्माकमिन्द्रेन्द्रास्माकमस्माकमिन्द्ररथिनो रथिन इन्द्रास्माकमस्माकमिन्द्ररथिनः इन्द्ररथिनो रथिन इन्द्रेन्द्ररथिनो जयन्तु जयन्तु रथिन इन्द्रेन्द्ररथिनो जयन्तु रथिनो जयन्तु जयन्तु रथिनो रथिनो जयन्तु जयन्विति जयन् ऋचां प्राची महती तु गुच्यते दक्षिणाहुर्यजुषामपाराम् मंगिरसां प्रतीची सां नामुदीची महतीति गुच्यते पूर्वाह्नेति विदेवयीयते यजुर्वेदे तिष्ठति मध्ये अह्नः सामवेदेनास्तमये महीयते वेदैरशून्यस्तिभिरेति सूर्यः जातागो सर्वशो मूर्तिमाहो सर्वागतिर्याजुषी हैव शश्वत् सर्वगोमरोप्य गोहशाश्वत् संज्ञानं विज्ञानं प्रज्ञानं जानतभिजानते संकल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपक्लृप्तं क्लृप्तं श्रेयो वसीय आयत् सम्भूतं भूतं चित्रकेतु प्रभानाभान् सम्भान् ज्योतिष्मागस्तेजस्वानातभग्गस्तपन्नभितपन्ने रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः हरे राम 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 हरे हरे ఈ పవిత్రమైన వేదికపై మాట్లాడడం నాకు లభించిన మహాభాగ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో విదేశాల్లో కూడా వేద భవనం యొక్క ప్రత్యేకత అందరికీ తెలిసినటువంటిది. ఇక్కడ వేదం చదువుకున్నారు అంటే వారికి ఒక ప్రామాణికత ఉంటుంది. రెండవది, మహానుభావులు శ్రీ వెంకటరామ ఘనపాటి గారు గొప్ప వేద పండితులు మాత్రమే కాదు, గొప్ప భాగవతోత్తములు, మహామనీషి వారు. వారి దర్శనం చేసుకుని వారి ఆశీర్వచనం పొందిన భాగ్యవంతుడు నేను. వారికి ఏమాత్రం తీసిపోయినటువంటి సలక్షణ ఘనపాటిగా ప్రఖ్యాతనార్జించిన ఉత్తమ పురుషులు సాత్వికమూర్తి శ్రీరామ్ ఘనపాటి గారు. ఇక్కడున్న పెద్దలందరూ నాకు చిరకాల పరిచితులే. వీరందరూ వేదానికి అంకితమై ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ఇలాంటి వేదమూర్తుల సమక్షంలో మాట్లాడేమంటే వారి ఆశీర్వచనాలే మాట్లాడిస్తాయి, అంతకు మించి కాదు. అలాంటి వేద పండితులు వేదమూర్తులందరికీ నమస్కరిస్తూ, వేదమాతకు నమస్కరిస్తూ, ఇక్కడ కొలువు తీరి యజ్ఞములు ఆరాధింపబడుతున్న దేవతలందరికీ ప్రణమిల్లుతూ స్వస్తి.